ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. చైతన్య స్వరూపులు, నడయాడుతున్న భగవంతుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరాం అండి. స్వామివారి 99వ జయంతోత్సవాల్లో భాగంగా ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సాయి బంధువులందరికీ ఆత్మీయ సాయిరాం. అదే విధంగా మన ఆహ్వానాన్ని మన్నించి స్వామి ఆజ్ఞగా భావించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి నీరజ గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమతిమైనదిగా చెప్పుకోవచ్చు. వారి నాన్నగారు స్వర్గీయ బిఎస్ఆర్ శర్మ గారు జోనల్ సేవాదళ్ ఇన్ఛార్జిగా 3 జిల్లాలకు సేవలు అందించారు. తర్వాత వరంగల్ జిల్లా సేవాదళ్ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించి వారి తుది శ్వాస వరకు సేవలు అందించారు. వీరి అమ్మగారు స్వర్గీయ శ్రీమతి స్వర్ణలత గారు స్టేట్ బాల వికాస్ ఫ్యాకల్టీగా సేవలు అందిస్తూ బాల వికాస్ గురువుల సెంటర్ను రన్ చేశారు. సోదరి కూడా స్వతహాగా బాల వికాస్ విద్యార్థిని. ఈమె శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపురం క్యాంపస్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ అంటే స్వామి విద్యా సంస్థలో చదువుకున్నారు. వీరు గత 14 సంవత్సరాలుగా హైదరాబాద్ జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ గా, మాస్టర్ ట్రైనర్ గా గ్రూప్ 1, 2, 3 స్టేట్ ఫ్యాకల్టీ బాధ్యతల్లో నిర్వర్తిస్తున్నారు. వీరి హస్బెండ్ గారు కూడా స్వామి ప్రేమకు పాత్రులైనటువంటి వారే. వీరి హస్బెండ్ అయినటువంటి ప్రసాదరావు గారిని స్వామి యొక్క 85th బర్త్డే సెలబ్రేషన్స్ లో స్వామి వారు పర్సనల్ గా బ్లెస్సింగ్స్ ఇచ్చి వీరు ఆయిల్ పెయింటింగ్స్ వేస్తారట. స్వామి ఒక 25 ఆయిల్ పెయింటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. పరిపూర్ణ సాయితత్వంతో నిండిన కుటుంబం నుంచి వచ్చిన సోదరి నీరజ గారిని వారి ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసుకొని ప్రసంగాన్ని ప్రారంభిద్దాం. బిగ్ క్లాప్స్ తోటి వారిని ఆహ్వానించగలరు. ఇంకా ఓం శ్రీ సాయిరామ్. ఒకసారి స్టేట్ బాల్ వికాస్ కోఆర్డినేటర్స్ అందరూ పుట్టపర్తిలో ఫస్ట్ లైన్ లో కూర్చుంటారట. అప్పుడు స్వామి ఇలా దర్శనానికి నడుచుకుంటూ వచ్చి స్వామి వాళ్ళందరినీ ఇలా కళ్ళల్లో చూసుకుంటూ వెళ్తూ అనుకుంటూ వెళ్ళారట. వీళ్ళందరూ ఏంటి స్వామి అలా అన్నారు అని ఆశ్చర్యపోతున్నారు. అలా కొంచెం ముందుకెళ్ళి స్వామి అన్నారట, బాల వికాస్ ఓన్లీ ప్రాక్టికల్స్, పాపం నో థియరీ అన్నారట. స్వామి వెళ్ళిపోయాక తర్వాత వీళ్ళందరూ ఆలోచించుకుంటే నిజమే కదా, బాల వికాస్ అంతా ఓన్లీ ప్రాక్టికల్స్, నో థియరీ అని వాళ్ళందరూ ఎస్ స్వామి అన్నమాట. అఫ్ కోర్స్ స్వామి అన్నమాట ఎప్పటికైనా నిజమే, సత్యమే పలుకుతారు. ఆయన సత్యసాయి నాథుడు కాబట్టి. అలాంటి బాల వికాస్ లో పుట్టి పెరిగాను నేను. ఇప్పటివరకు బాల వికాసే నా ఊపిరిగా ఉన్నాను. సో నాకు పెద్ద పెద్ద స్తోత్రాలు, పెద్ద పెద్ద మంత్రాలు అవి అన్ని రావు. కానీ చిన్నప్పటి నుంచి బాల వికాస్ లో ఉన్నాను కాబట్టి ఓన్లీ ప్రాక్టికల్స్. ఏ విధంగా అయితే నా జీవితంలో
స్వామిని చూసి స్వామి దగ్గర నేర్చుకున్నవి, తర్వాత స్వామి ఉపన్యాసాల్లో విని నేర్చుకున్నవి, నా తల్లిదండ్రుల్ని చూసి వాళ్ళు ఆచరిస్తున్న విషయాలు నేను నేర్చుకున్నవి, తదితర పెద్దలందరినీ చూసి నేర్చుకున్న విషయాలు, నేను అనుభవించినవి, నాకు ఆనందం కలిగించినవి ఇవాళ మీ అందరితో పంచుకోవడానికి స్వామి నన్ను ఇక్కడికి రప్పించారు. అటువంటి కరుణామూర్తుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణాల విందములకు శతకోటి నమస్సుమాంజలి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ సాయిరామ్. షిరిడి బాబా సచ్చరిత్రలో షిరిడి బాబా అంటారు, నువ్వు ఎక్కడైనా ఉండు, పిచ్చుక కాళ్ళకి దారం కట్టి గుంజుకున్నట్టు నేను మిమ్మల్ని గుంజుకుంటాను నా దగ్గరికి అని షిరిడి బాబా చెప్తారు సచ్చరిత్రలో. అలాగే స్వామి కూడా మనందరినీ దారం కట్టి గుంజి ఇక్కడ కూర్చోపెట్టారు. ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నామంటే ఏదో మన గొప్పతనం కాదు, మనం అనుకుని వచ్చింది కాదు. ప్రతి ఒక్కళ్ళని స్వామి ఏరి కోరి తూచి నీకు ఈ ప్లేస్, నీకు ఈ ప్లేస్, నీకు ఈ ప్లేస్, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఈ టైంకి రా, నువ్వు ఇలా రా అని స్వామి మనందరినీ ఏరి 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 తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది మన గొప్పతనం కాదు, ఇది ఆ సత్యసాయి నాథుడి యొక్క గొప్పతనం. ఏదో మనమేదో చేసేస్తున్నాము, మనమేదో మాట్లాడుతున్నాము, మనమేదో వింటున్నాము అనుకుంటే మాత్రం మనంత పిచ్చి వాళ్ళం ఇంక ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. మాట్లాడేది ఆయనే, మాట్లాడించేది ఆయనే, వినేది ఆయనే, ఆనందించేది ఆయనే, అన్ని ఆయనే. అలాంటి స్వామి మాటలు నా నోట మీ హృదయాలన్నీ తాకాలని స్వామికి నా నమస్సుమాంజలి చెప్పుకుంటూ సాయిరాం అందరికి మళ్ళీ. అయితే ఈ పిచ్చుకకి కాళ్ళకి తాడు కట్టి లాక్కొచ్చినట్టు మా కుటుంబాన్ని స్వామి ఆయన దగ్గరికి ఎలా లాక్కొచ్చారు అంటే, మా కుటుంబంలో ఆ పిచ్చుక నేనేనండి. దానికి నేను చాలా అదృష్టవంతురాలని, చాలా గర్వపడుతూ కూడా ఉంటాను. అప్పుడప్పుడు మా అమ్మ నాన్నగారితో అంటూ ఉండేదాన్ని అనమాట, నా మూలంగానే మీకు స్వామి దగ్గరికి వచ్చారు మీరు, లేకపోతే మీరు స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు అని. ఎంతో మందికి కష్టం ఇస్తారు, కొంతమందికి నష్టం ఇస్తారు, కొంతమందికి బాధ ఇస్తారు, కొంతమందికి అనారోగ్యం ఇస్తారు, కొంతమందికి అతి సంతోషం ఇస్తారు. ఏదో ఒక కారణం ఆయన కావాలి అనుకున్నప్పుడు ఆయన మనల్ని పిలుచుకుంటారు. అలా నాకు జరిగిన అనుభవం ఏంటి అంటే, మేము ఈ పక్కనే మన ఖమ్మం పక్కనే ఉన్న డోర్నకల్ జంక్షన్ లో ఉండేవాళ్ళము చిన్నప్పుడు. అప్పుడు ఒకసారి నాకు అరౌండ్ 4 years ఏజ్, 1974 లో చాలా ఫీవర్ వచ్చేది కంటిన్యూస్ గా. ఫీవర్ వచ్చి నైట్ ఏమో అలా ఫిట్స్ లాగా వచ్చి మంచం నుంచి ఎగిరి ఎగిరి పడుతూ ఉండేదాన్ని. అప్పుడు డోర్నకల్ ఒక బిషప్ హాస్పిటల్ ఉందన్నమాట. ఆ హాస్పిటల్లో చూపించారు మా అమ్మ నాన్నగారు. అప్పటి వరకు స్వామి అంటే ఎవరు మాకు తెలియదు, మా పేరెంట్స్ కి తెలియదు. సో అక్కడ చూపించాక వాళ్ళు అన్నారు, ఈ పాపకి సమ్ హార్ట్ ప్రాబ్లం అనుకుంటా, ఖమ్మంలో టెస్టులు చేయించండి అన్నారు. సో ఖమ్మం తీసుకొచ్చారు, టెస్టులు చేయించారు. సో ఫైనల్ గా డాక్టర్స్ బిషప్ హాస్పిటల్ లో చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బ్రతకదు, మీరు ఇప్పుడు ఇంకా స్కూల్లో జాయిన్ చేయడము అవి అన్ని చేయకండి. ఎల్కేజీ చేస్తాను, నేను అప్పుడు వెళ్తూ ఉండేదాన్ని అనమాట. సో స్కూల్లో అది జాయిన్ చేయద్దు, ఎక్కువ రోజులు బ్రతకదు, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని. ఎవరైనా కానీ పిల్ల చనిపోతుంది అని చెప్తే తల్లిదండ్రుల మనోవేదన ఎలా ఉంటుందో ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ తెలుసు. సో మా నాన్నగారు చాలా బాధపడుతున్న సమయంలో ఒకరోజు ఒక అంకుల్, భాస్కర్ రావు అంకుల్ అనే ఒక అంకుల్, సనాతన సారథి వెనకాల ఉన్న స్వామి ఫోటో తీసుకుని వచ్చి మా నాన్నగారికి ఇచ్చి, శర్మ నువ్వు ఏమన్నా అనుకో, ఈయనని డాక్టర్ అనుకో, మెజిషియన్ అనుకో, ఫిజిషియన్ అనుకో, ఏమన్నా అనుకో, కానీ ఈయన ఒక్కడే మన పాపది రోగం తగ్గించగలడు. సో ఈయనకి నువ్వు దండం పెట్టుకో అని చెప్పి ఆ ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో మా దేవుడి గదిలో పెట్టడము, అమ్మ నాన్నగారు పూజ చేయడము. స్వామి చూడండి చాలా మాస్టర్ ప్లాన్. ఆయనంత మాస్టర్ ప్లానర్ ఎవ్వరూ ఉండరు. అది ఈ ఫోటో మా ఇంటికి రావడము, స్వామి శివం రావడము ఒకేసారి అయింది. ఆయన గబగబా వచ్చి, స్వామి శివంకి వస్తున్నారట, నువ్వు పిల్లల్ని తీసుకుని ఫస్ట్ వెళ్ళిపోవాలి.
అలా నన్ను తీసుకుని శివంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ లైన్ లో అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ లైన్ లో కూర్చోబెడతారు కదా. ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టినప్పుడు స్వామి వచ్చారట. మరి మా అమ్మకి అప్పుడు స్వామి అని కూడా పిలవాలని తెలియదు, ఫస్ట్ టైం చూసారు. నన్ను ఇలా తీసి స్వామి పాదాల మీద పెట్టేసి ఈ పిల్ల బ్రతకదట, ఈ పిల్ల నువ్వు తీసేసుకో, నాకు అక్కర్లేదు అని చెప్పింది. అనగానే స్వామి కిందకి వంగి విభూతి క్రియేట్ చేసి ఇచ్చి నా తలకి రాసి నోట్లో వేసి బొట్టు పెట్టి ఇచ్చి ఏం కాదు ఈ పిల్లకి తగ్గిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారట. తర్వాత పక్కనున్న సేవకులు అమ్మ నమస్కారం తీసుకోలేదండి. నమస్కారం ఏంటి అంటే పాదాలకి దండం పెట్టుకోవాలి. అయ్యో ఆయన వెళ్ళిపోతున్నారే. స్వామి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ దండం పాద నమస్కారం ఇచ్చి మళ్ళీ నన్ను బ్లెస్ చేసి ఈ పిల్ల నా పిల్ల, నేను చూసుకుంటాను, ఏం కాదు అని చెప్పి హామీ ఇచ్చారట. సో ఎక్కడికి పోయిందో హార్ట్ ప్రాబ్లం నాకు తెలియదు, అది ఒక వంక. ఆయన తలుచుకుంటే మనల్ని తీసుకురావడానికి ఏవో వంకలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ వంక నా హార్ట్ ప్రాబ్లం మూలంగా అలా అమ్మ నాన్నగారికి స్వామి పరిచయం అవడం కాదు, స్వామి అమ్మ నాన్నగారిని పరిచయం చేసుకున్నారు. అలా అనుకోవాలి మనం, ఎందుకంటే ఆయనే కదా మనల్ని పిలుచుకునేది. మనమేదో వెళ్దాం అనుకుంటే వెళ్ళలేము, ఆయన పిలుచుకున్నారు కాబట్టి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని మనందరికీ తెలుసు. అందులో స్త్రీ జన్మ ఇంకా ఉత్తమోత్తమైన జన్మ. ఎందుకు అంటే అసలు సృష్టికి కారణమే స్త్రీ, ఈ ఇంటికి కారణమే స్త్రీ. స్వామి చెప్పారు గృహలక్ష్మి, గృహం అమ్మాయి అని స్వామి చెప్పారు. ఇల్లాలు, ఇవన్నీ పేర్లు స్వామి పెట్టారు. అఫీషియల్ గా 1995 లో నవంబర్ 19th స్వామి లేడీస్ డే అని చెప్పి డిక్లేర్ చేశారు. కానీ యాక్చువల్ గా చూసుకుంటే 1962లోనే మహిళా విభాగం అన్నది స్వామి స్టార్ట్ చేశారు. అంటే మహిళలకు ప్రాధాన్యత స్వామి 1962లోనే, ఇంకా జస్ట్ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వంగానే స్వామి ఇచ్చారు. అంతేగాక 1969లో అనంతపురం కళాశాల స్టార్ట్ చేశారు స్వామి. ఐ థింక్ 1962లో అనంతపురం కళాశాల స్టార్ట్ చేశారు. 1969లో మహిళా విభాగం స్టార్ట్ చేశారు. అదే 1969లో బాల విహార్ అని స్టార్ట్ చేశారు. ఆ బాల విహార్ స్టార్ట్ చేసినప్పుడు స్వామి దానికి మహిళల్ని ఇన్ఛార్జ్ గా పెట్టారు. మహిళా విభాగం స్టార్ట్ చేసిందే బాల వికాస్ కోసం, దాంట్లో గురువుగా మహిళలే పెట్టారు. స్వామి మేమేం చెప్తాం స్వామి, అప్పుడు ఆర్గనైజేషన్ పద్ధతి ఏమీ ఇంకా లేదు. ఈ మేమేం చెప్తాం స్వామి అంటే ఏం లేదు బంగారు, ఇంట్లో నీ పిల్లలుకి ఏమేం చెప్తే వాళ్ళు బాగుపడతారని అనుకుంటున్నావో అది చెప్పు, అదే బాల విహార్ అన్నారు స్వామి. నీ మనవాళ్ళు ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో అది చెప్పు, అదే బాల విహార్ అని చెప్పారు స్వామి. తర్వాత దాని పేరు 1972లో బాల వికాస్ గా మార్చారు స్వామి. మనందరికీ తెలిసిన విషయం. నేను ఇప్పుడు బాల వికాస్ గురించి ఎక్కువ మాట్లాడడానికి రాలేదండి. ఏంటి వీడంతా బాల వికాస్ మాట్లాడుతుంది. సో ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఫస్ట్ స్వామి స్టార్ట్ చేసింది మహిళా విభాగ్, బాల విహార్. దాంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇవన్నీ స్వామి మాటలేనండి, డిఫరెంట్ స్పీచెస్ లో స్వామి చెప్పిన మాటలు. స్వామి అన్నారు మహిళలకి ఉన్నంత సహనము ఓర్పు ఎవరికి ఉండదు అన్నారు. సారీ సార్ మీరందరూ అన్నారు, కానీ యాక్చువల్గా మనం మాట్లాడుకుంటుంటే పాపం వాళ్ళే ఓర్పుగా కూర్చుంటున్నారు. సో స్వామి అన్నారు ఈ సహనము అన్నది మహిళలకి ఎక్కువ ఉంటుంది అని. ఇంకొకటి, ఒక మహిళ ఇంట్లో ముందు తను బాగుపడి తన పిల్లల్ని బాగు చేసి తన కుటుంబాన్ని బాగు చేస్తే తర్వాత మన ఇల్లు ఎప్పుడైతే విలువలతో నిండి ఉంటుందో మన ఇంటిలోని ప్రేమ పక్కింటికి ప్రసరిస్తుంది. అలా మన వీధి బాగుపడుతుంది, అలా మన ఊరు బాగుపడుతుంది, అలా మన దేశం బాగుపడుతుంది. మన జిల్లా, మన దేశం, మన రాష్ట్రం, మన ప్రపంచం అన్నిటికీ పునాది మన ఇల్లు. ఆ ఇంటికి పునాది మహిళ. అది స్వామి మనకి ఇచ్చిన ఎంతో ఉన్నతమైన స్థానం.
ఆ స్థానాన్ని మనము ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే విషయాలు కొన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. చెప్పారు మహిళలకి వంట చేసే ఇది ఇచ్చాను నేను. చాలా మంది బా నేనే చేయాలా వంట, రోజు ఈ వంట చేయాలి అని చాలా బాధపడతారంట. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే వంట తిన్నప్పుడు వచ్చే శక్తితోటే ఈ మొత్తం ప్రపంచం నడుస్తుంది. మనం ఏ తిండి అయితే మనం తింటున్నామో, ఎట్టి తిండియో అట్టి బుద్ధి అని చెప్పారు స్వామి. మనం ఎలాంటి భోజనం మనం పెడుతున్నామో ఆ భోజనం మీదే మొత్తం ప్రపంచంలో జరిగే పనులన్నీ జరుగుతున్నాయి. దానికి పునాది మన చేతి వంట. అందుకని స్వామి చెప్పారు, వంట చేసేటప్పుడు గాయత్రి చెప్పుకుని వంట చెయ్యండి, వడ్డన చేసేటప్పుడు కూడా గాయత్రి చెప్పుకుని వడ్డన చేయండి అని ఒకసారి అనంతపూర్ కళాశాల పిల్లలకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి చెప్పిన మాట ఇది. ఎందుకంటే స్వామి వడ్డన విషయంలో కూడా చాలా పర్టికులర్ అండి. ఎన్నోసార్లు సమ్మర్ క్యాంప్స్ లో అది చూసినప్పుడు, స్వామి మా హాస్టల్ కి వచ్చినప్పుడు, అప్పుడు భోజనాలప్పుడు అలా వడ్డన జరిగితే స్వామి మొత్తం పళ్ళాల చుట్టూ తిరుగుతూ, అక్కడ అప్పడం వేయలేదేంటి, ఇక్కడ స్వీట్ వేయలేదేంటి, ఇక్కడ కూర ఎందుకు ఇంత కొంచెం వేశారు అని అన్ని ప్లేట్లు అలా చెక్ చేసేవారండి. ఇంకా వడ్డన చేసేటప్పుడు గిన్నె గరిటకి చప్పుడు రాకుండా వడ్డన చెయ్యాలి. అలా చప్పుడు వస్తే అయిపోయింది అని అనిపిస్తుందిట, వేయించుకోవాలట. ఒకవేళ వేయించుకోవాలనుకున్నా అంటే అంత చిన్న చిన్న విషయాలు కూడా స్వామి మనకి చెప్పారండి. ఎంత పర్టికులర్ గా ఉంటారంటే స్వామి వడ్డన విషయంలో, వంట విషయంలో మాత్రము చాలా పర్టికులర్ గా. మా లెక్చరర్స్ వాళ్ళు స్వామికి క్యారియర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, పూరి సైజులు ఒకటేలాగా ఉండాలి, డిఫరెంట్ సైజులు ఉండకూడదు అని. ఒకసారి స్వామి నాకు అవకాశం ఇచ్చారు, మా లెక్చరర్ తో పాటు స్వామికి వంట చేసే అవకాశం ఒకసారి January 1st నాకు కల్పించారు. అప్పుడు నేను చూశాను ఎంత మెటిక్యులస్ గా స్వామికి ప్యాక్ చేస్తారండి ఫుడ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఫుడ్ వడ్డించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానండి. మనం ఎలా వడ్డన చేస్తున్నాము, నైవేద్యం పెట్టేటప్పుడు కూడా స్వామి చెప్పారు, మీరు గిన్నెలన్నీ తీసుకొచ్చి అలా దేవుడి నా మొహాన్ని పడేస్తారు, నైవేద్యం పెట్టడానికి మీరు గిన్నెల్లో తింటారా అని అడిగారండి స్వామి. అంటే మనం చేసే ప్రతి పని ఎంత ఇంపార్టెంట్. ఒక ప్లేట్ లో చిన్న చిన్న కప్పులు పెట్టి దాంట్లో ఐటమ్స్ పెట్టి నైవేద్యం పెట్టాలి అని చెప్పారండి స్వామి. ఎంత చిన్న విషయం స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మనము ఒక మహిళగా మన ఇల్లే ఈ ప్రపంచానికి పునాది. అది మనందరం అనుకోవాలి, నా ఇల్లే ఈ ప్రపంచానికి పునాది, నేను పెట్టే తిండే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. సో భగవంతుడు నిజంగా స్వామి అక్కడ అదొక సింహాసనం కాదు, స్వామి అక్కడ వచ్చి కూర్చుని బంగారు నాకు అన్నం పెట్టు అంటే మనం ఎలా పెడతాము, ఎలా వంట చేస్తాము, అదే పద్ధతిలో రోజు మనం వంట చేయాలి. ఇది మనం ఈ రోజు నుంచి అలవాటు చేస్తుంది. మీరు చెయ్యట్లేదు అని మాత్రం నేను అనట్లేదమ్మా, అలా నా ఉద్దేశం కాదు. కానీ స్వామి దగ్గర నేర్చుకున్న విషయం నేను మీ అందరికి మనవి చేస్తున్నాను అంతే. సో ఇట్లా ఇంత చిన్న చిన్న విషయం మన ఇంట్లో మన ప్రవర్తన ఎలా ఉంది. స్వామి ఒకసారి ఒక ఆవిడకి చెప్పారు, పెళ్ళయి కొత్తగా వచ్చి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు స్వామి అన్నారు, ఒక్కటి గుర్తు పెట్టుకో బంగారు, ఏ మదర్-ఇన్-లా కెన్ నెవర్ బికమ్ ఏ మదర్, బట్ ఏ డాటర్-ఇన్-లా కెన్ ఆల్వేస్ బికమ్ ఏ డాటర్ ఇన్ లవ్ అన్నారు స్వామి. ఎంత మంచి మాట అండి స్వామి చెప్పింది. ఇది మన నిత్య జీవితంలో మనం పాటిస్తే మన నుంచే మన పిల్లలు మన ప్రవర్తన ద్వారా అన్ని నేర్చుకుంటారు. మనం ఇది చెయ్యి అది చెయ్యి, మన అమ్మ వాళ్ళు చెప్పారండి మనకి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పలేదు, వాళ్ళు ఆచరించారు. వాళ్ళని చూసి మనం అలా పెరిగిపోయాము ఆచరించుకుంటూ. ఇవాళ మనం ఆచరించడం లేదు కాబట్టి మన పిల్లలకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది స్వామి చెప్పారు, ఆచరించి ఫస్ట్ ఆనందించు, అనుభవించు, అప్పుడు నిన్ను చూసి అందరూ నేర్చుకుంటారు. మా ఇంట్లో జరిగిన ఒక పర్సనల్ ఎగ్జాంపుల్, ఒకసారి నేను మా అత్తగారు కాఫీ ఇచ్చాను, ఆవిడ అన్నారు
ఏంటి ఇవాళ కాఫీ బాగాలేదు అన్నారు. బాగాలేదా అంటే రెండోసారి కాఫీ మీరు కలుపుకోండి అన్నాను. ఉన్నమాటే స్వామి ఎదుర్కొండానే చెప్తున్నారు. అయిపోయింది. మళ్ళీ టైం అయ్యేసరికి 7:30కి మళ్ళీ రెండోసారి కాఫీ కలిపి తీసుకెళ్లి ఇచ్చాడు. మా చిన్నవాడు అప్పుడు 5 ఏళ్ళు వాడికి. వాడు అడిగాడు, కాఫీ ఈయనన్నావు నానమ్మకి ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. అమ్మా స్వామి అనుకున్నాను. స్వామి ఎలా నాకు పాఠం చెప్పారు అంటే వాడు నన్ను అంత అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ రోజు నుంచి నేను ఏం మాట్లాడుతున్నాను ఇంట్లో, నా అత్తమామలతో ఎలా ఉంటున్నాను, మా అమ్మ నాన్నగారితో ఎలా ఉంటాను, నా ఇంటికి వచ్చిన వాళ్ళతోటి నేను ఎలా ఉంటున్నాను, బయటికి వెళ్ళినప్పుడు సమితిలో మనుషులతోటి వ్యక్తులతోటి ఎలా నేను బిహేవ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి ఐ వాజ్ వెరీ కాషియస్. ఎందుకంటే స్వామి చెప్పిన మాట ఏంటంటే, చిల్డ్రన్ డోంట్ లెర్న్ వాల్యూస్, దే విల్ క్యాచ్ వాల్యూస్ అని చెప్పారు. మన వాల్యూస్ మనం చేసిన మన ప్రవర్తననే వాళ్ళు అలా నేర్చుకుంటారు. ఒకసారి మా పెద్ద బాబు అడిగాడు అనమాట, అమ్మ ఎందుకు నీకు తాత అంటే అంత భయము, అలా తాత నీరజ్ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్తావు అన్నాడు. అంటే ఎంత అబ్జర్వ్ చేశారు చూసారా పిల్లలు. నేను అన్నాను, భయం కాదు నాన్న, తాత నన్ను పిలిచాడంటే ఏదో ఒక అవసరం ఉంటుంది, తాతకి అది నేను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నా కన్న తండ్రిగా, అందుకని నేను అలా పరిగెత్తుకుంటూ వెళ్తాను అని చెప్పి. అప్పటి అంటే ఇవన్నీ పిల్లలు ఆటోమేటిక్ గా నేర్చేసుకుంటారు, మనం చెప్పక్కర్లేదు. ఒకసారి పుట్టపర్తిలో ఫస్ట్ ఆర్చ్, అది వరకు రోజుల్లో ఇట్లా ఆర్చ్లు ఉండేవి కదండి, ఫస్ట్ ఆర్చ్ లో కూర్చున్న ఒక ఆవిడకి స్వామి చెప్పారట, రేపు పొద్దున నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పారట. స్వామి సడన్ గా ఇంటర్వ్యూ పిలిస్తేనే ఆనందానికి హద్దులు ఉండవు. ఇంకా ఈవిడ ఇద్దరికే చెప్పింది, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి, స్వామి నాకు రేపు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని చెప్పేసి. సో నెక్స్ట్ డే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా సంతోషంగా వెళ్ళింది ఆవిడ. వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ రూమ్ దగ్గర దించిన తల ఆవిడ ప్లేస్ లో వచ్చి కూర్చునేంత వరకు తల ఎత్తలేదట. బట్ట 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 కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి, ఏడుస్తూనే కూర్చుంటుందట. అయిపోయింది భజన, అన్ని అయిపోయాక తర్వాత అడిగారట వాడు ఫ్రెండ్స్, ఏమైంది ఇంటర్వ్యూలో, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారట. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పిందమ్మా, స్వామి నన్ను ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఫస్ట్ ఆర్చ్ లో కూర్చుని నా దర్శనం చేసుకున్నావు బంగారు అన్నారు. స్వామి నేను 30 ఏళ్ల నుంచి మీ దర్శనం చేసుకున్నాను స్వామి, ఫస్ట్ ఆర్చ్ లో కూర్చున్నాను. ఈ పాటికి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నా దర్శనం చేసుకుని 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 నిన్ను చూస్తే సాయిబాబా ఇలా ఉంటాడు కదా అన్నట్టు అయిపోవాలి కదా అన్నట్టు. ఈ ప్రశ్న ఆవిడొక్కరికే కాదండి, ఇక్కడ కూర్చున్న మనందరికీ. అబ్బో నేనా అండి 1970s లో వచ్చాను, 70 అంటే మీరు నేను 58 నుంచే ఉన్నానండి స్వామి దగ్గర కాదండి, ఎప్పుడు వచ్చాము అన్నది కాదు. మనము ఎంత పరివర్తన మనలో జరగడానికి మనం అవకాశం ఇస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామి ఒకసారి పిల్లలతో మాట్లాడుతూ అడిగారట బాయ్స్ ని, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరాకిల్ విచ్ ఐ కెన్ డూ అని అడిగారట. వీళ్ళు రకరకాలుగా ఎన్నో చెప్పారట. అల్టిమేట్లీ అందరి ఆన్సర్స్ రాంగే ఉంటాయి కదండి. అప్పుడు స్వామి చెప్పారట, ద బిగ్గెస్ట్ మిరాకిల్ ఐ కెన్ డూ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పీపుల్ లైక్ యూ అని చెప్పారట. మనలాంటి వాళ్ళల్లో, మనలాంటి మనుషుల్లో పరివర్తన తీసుకురావడమే స్వామి చేసే బిగ్గెస్ట్ మిరకిల్, పెద్ద మిరకిల్ అది స్వామి. సో మనం ఎంత పరివర్తన మనలో జరిగింది అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి అనిల్ కుమార్ గారు ఎవరితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అన్నారట స్వామి. ఏం మాట్లాడతాను స్వామి, స్వామి గురించి మాట్లాడతాను అన్నారు. ఎస్ స్వామి గురించి మాట్లాడు, సాయి అని మాట్లాడు అన్నట్ట. ఏంటి అంటే, ఎస్ అంటే సెల్ఫ్ స్టడీ, ఏ అంటే సెల్ఫ్ ఆడిట్, ఐ అంటే సెల్ఫ్ ఇన్స్పిరేషన్. ఈ మూడింటి గురించి మాట్లాడు అని. సెల్ఫ్ స్టడీ, ప్రతిరోజు మనల్ని మనం చదువుకోవాలి. ఇవాళ సెల్ఫ్ ఆడిట్, ఇవాళ మనం ఎలా ఉన్నాము, నిన్న ఎలా ఉన్నాము, నిన్నటికి ఇవాళకి మనలో ఏమైనా పరివర్తన వచ్చిందా, 98th బర్త్డేకి 99th బర్త్డేకి మనలో ఏమైనా పరివర్తన వచ్చిందా, ఎంత బెటర్ గా నేను ఉన్నాను అని సెల్ఫ్ ఇన్స్పిరేషన్, మనల్ని మనమే ఇన్స్పైర్ చేసుకుంటూ బ్రతకాలి అని చెప్పి స్వామి చెప్పారు ఒకసారి అనిల్ కుమార్ గారికి. ఎంత మంచి మాట. నాకైతే ఇది చాలా, ఎప్పుడు ఏ విధి వచ్చినా సరే వెంటనే ఎస్ఏఐ 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 అనుకుంటా.
సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ఆడిట్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్. మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకో. సో మనం ఎప్పటి నుంచి ఉన్నాము అనే దానికంటే కూడా మనకి ఎంత పరివర్తన వచ్చింది అన్నది మనం ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఇంకా ఇంట్లో ఉండేటప్పుడు చాలా వరకు టాక్ ఒబ్లైజింగ్లీ. స్వామి ఒకసారి చెప్పారు, యూ కెన్ నాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ ఎవ్రీబడి, బట్ యూ కెన్ ఆల్వేస్ టాక్ ఒబ్లైజింగ్లీ అని చెప్పారు. మన మాట ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. స్వామి ఒకసారి మా అనంతపూర్ సీనియర్ ఒక అక్కని, పెళ్ళైపోయింది, అమ్మాయికి ఒక కూతురు, ఒక రోజు ఫోన్ చేయించారనమాట పుట్టపర్తి నుంచి. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది, రేపు పొద్దున్నకి రమ్మని చెప్పు. వెంటనే బస్ తీసుకుని ఈవిడ పుట్టపర్తి హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వెళ్ళి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, ఏం చేస్తున్నావు ఇంట్లో అన్నారట. స్వామి నేనేం చేస్తున్నాను స్వామి, నేనేం చేయట్లేదు. మీ అమ్మాయిని ఏం చేస్తున్నావు అన్నారట. నేనేం చేయట్లేదు స్వామి అని. అరవట్లేదు, తిట్టట్లేదు, అలాగే నా గట్టిగా మాట్లాడింది, నేను నిన్ను తిడితే నీకు నచ్చుతుందా అని అడిగారట స్వామి. స్వామి చెప్పిన మాట వినట్లేదు స్వామి, చెప్పే విధంగా చెప్తే చెప్పిన మాట వింటుంది, నువ్వు అరిస్తే మాట వినదు, నేను కూడా అరిస్తే మరి మీరందరికీ నచ్చుతుందా, మీరు నా మాట వింటారా, నేను చెప్పట్లేదు మీకు, ఎంతో ప్రేమగా ముద్దుగా చెప్తున్నాను, అలా చెప్పలేదా మీరు అని అడిగారట. అంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది, మనం ఎలా మాట్లాడుతున్నాము, ప్రతిదీ స్వామి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మన ఇంట్లో స్వామి ఫోటో తీసుకొచ్చి పెట్టామా, స్వామి ఫోటో అంటే తప్పు, స్వామిని తీసుకొచ్చి పెట్టామా, స్వామి అక్కడ స్థాపయామి పూజయామి. స్వామి ఒక మాట అన్నారు, ఒక్కసారి నా ఫోటో ఎక్కడైతే పెట్టారో అటు 7 జన్మలు ఇటు 7 జన్మల్ని నేను కాపాడుకుంటాను అని. ఇంతకంటే వాగ్దానం ఇచ్చే స్వామి భగవంతుడు ఇంత ఎక్కడుంటాడు చెప్పండి. అలాంటి స్వామి మన ఇంట్లో మనం ఉంచుకున్నాం. అప్పుడు మనం ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మనం చెప్పేదేంటి, మనం చేసేదేంటి. చెప్పినట్లు చేస్తారా అని ఆయన చిన్నప్పుడే స్కూల్లో చదువుకునేటప్పుడే రాసేశారు నాటకము స్వామి మనందరి కోసమే. నేను ఎక్కువగా ఈ బాల్మికాస్ ప్రోగ్రామ్స్ లో అది తిరిగేటప్పుడు ఎక్కువగా పేరెంటింగ్ సెషన్స్ తీసుకునేదాన్ని అనమాట. సో ఒకసారి మా ఇంట్లో ఒక అలవాటు ఏంటంటే, ఏ టాపిక్ అయినా సరే ఇంట్లో అందరం డిస్కస్ చేసుకుంటాం. మా పిల్లలు మరియు చిన్న పిల్లలు 5-6 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కూడా వాళ్ళతో అన్ని డిస్కస్ చేసుకుంటాం. మా అమ్మ నాన్నగారు మా వారు అందరం డిస్కస్ చేసుకుంటాం. ఏం మాట్లాడాలి, ఏ టాపిక్ గురించి ఎలా మాట్లాడాలి, ఏం ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇంట్లో అందరూ డిస్కస్ చేసుకుంటాం అన్నాడు. సరే అయిపోయింది. ఒకసారి ఎప్పుడో పేరెంటింగ్ సెషన్ కి వెళ్ళాను, వచ్చాను. ఆ నెక్స్ట్ డే ఎందుకు మా పెద్దబాబు, మరి అమ్మని కదండి, ఆ మాత్రం ఎప్పుడో అరుస్తాం కదా, ఒకసారి మా పెద్ద బాబుని ఎందుకు అరిశాను. పక్కన నుంచి మా చిన్నవాడు వెళ్తున్నాడు, బయట పేరెంట్స్ కి చెప్పేది ఇంట్లో పేరెంట్స్ కూడా పాటిస్తే బాగుంటుంది అన్నాడు. కరెక్టే కదా, అది మా చిన్న బాబు వాయిస్ కాదు, స్వామి వాయిస్. ఎప్పటికప్పుడు స్వామి మనకి ఎవరి ద్వారానో, మన పిల్లల ద్వారానో, మన భర్త ద్వారానో, మన అత్తమామల ద్వారానో, మన తల్లిదండ్రుల ద్వారానో, మన పక్కింటి వాళ్ళ ద్వారానో మనకి మెసేజ్ ఇస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఆ మెసేజ్ ని మనము గ్రాస్ప్ చేయాలి. ఇది స్వామి మాట అని మనము అనుకోవాలి. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో మనలో పరివర్తన అన్నది డెఫినెట్ గా వస్తుంది. స్వామి ఒకసారి అన్నారు, ముందు నీలో తప్పులేంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ తెలుసుకోవాలి ఏదైనా సరే. ఎంతసేపు నా అంత మంచి వాళ్ళు లేరు, నేను నాని చేస్తున్నాను, అబ్బో ఎంతసేపు అండి బాబోయ్, బర్త్డే సెలబ్రేషన్స్ అండి మొత్తం నా భుజస్కంధాల మీదేనండి జరిగిపోయినాయి. ఏంటి ఎంతసేపు మనల్ని మనం అలా అనుకున్నాం అనుకోండి, లేదు. ఏ లోపం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో, స్వామి అక్కడ కూర్చున్నారు, మనం వెనకాల కూర్చుని మాట్లాడుతున్నామా, మనం భజన ఎలా పాడాము, మనం కోరస్ ఎలా ఇచ్చాము, మనం చప్పట్లు కొట్టాలని చెప్పారు స్వామి, మనం చప్పట్లు కొట్టామా, మనం మాట్లాడుకుంటున్నామా, ఫోన్ చూసుకుంటున్నామా, మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం చేస్తున్న పని ఏంటి, మనలో ఉండే తప్పులేంటి అన్నది ముందు మనల్ని తెలుసుకోమని చెప్పారు. ఎప్పుడైతే అవి మనం తెలుసుకుంటామో అప్పుడు వాటిని సవరించుకునే అవకాశం ఉంటుంది. తప్పే లేదు అనుకున్న చోట సవరణే లేదు.
అవకాశమే లేదు. ఇంకా వాళ్ళకి ఇంట్లో పాలిటిక్స్ లేవా? ఇక్కడికి ఎందుకు ఆర్గనైజేషన్ లో స్వామి ఎన్నో సార్లు చెప్పారు. మనం టీచర్స్ తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మాతో మాట్లాడేటప్పుడు సీనియర్స్ చెప్పిన మాట వినండి, టీచర్స్ చెప్పిన మాట వినండి. మనకి నచ్చదు, ఆ ఏజ్ లో మాకు నచ్చేది కాదు. కానీ స్వామి ఫిజికల్ గా అక్కడ కూర్చుని బాబు నువ్వు విను 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 అని చెప్తూ ఉంటే మనం వినకపోతే ఇంకెందుకు అక్కడ చదువుకుని వేస్ట్. అందుకని మనం వినేవాళ్ళం. సో స్వామి చెప్పింది ఏంటంటే ఫస్ట్ మన తప్పు ఏంటి అన్నది మనం తెలుసుకుని దాన్ని సవరణ చేసుకోవడానికి ఏ విధంగా మనం సవరించుకోవాలి అన్న విషయం మనము తెలుసుకోవాలి. ఇంత బాగా వంట చేసాము, ఇంత బాగా వడ్డించాము, ఇల్లంతా ఇంత నీట్ గా పెట్టాము, నన్ను ఎవ్వరు పొగడలేదు అని. మనకు కావాల్సింది అదే కదండి. ఎంతసేపు నువ్వు బాగా చేసావు, ఇప్పుడు ఇది అయిపోగానే అబ్బా నిజంగా హైదరాబాద్ నుంచి వచ్చానండి, ఎంత బాగా మాట్లాడారండి మీరు, ఎంత బాగా మాట్లాడారండి అంటే ఆహా అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం మైకే పని చేయకుండా చేసిస్తారు స్వామి. అది లేదండి స్వామి దయ మాట్లాడగలిగాను అని అనుకున్నాను అనుకోండి, స్వామి మాట్లాడిచ్చారు అన్నాను అనుకోండి, పై నుంచి కాదు మనస్ఫూర్తిగా స్వామి నాకు ఇంకొక అవకాశం ఇస్తారు మాట్లాడటానికి. సో ఎప్పుడు మనకి ఎంతసేపు ఒక పొగడ్త, ఒక రికగ్నిషన్, ఒక రెస్పెక్ట్, ఎస్పెషల్లీ లేడీస్ కి ఇది ఉంటుంది అని చెప్పి స్వామి చెప్పారు. ఒకసారి ఇంటర్వ్యూలో ఒక ఆవిడ అడిగింట, ఆవిడ జాబ్ లో చాలా బాగా చేస్తుందట, మంచి పేరు అన్ని ఉన్నాయి, కానీ ఎక్కువ మేల్ డామినేటెడ్ ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది ఆవిడ. సో ఆవిడ అడిగింత, స్వామి నేను ఎంత కష్టపడి చేస్తాను స్వామి, అన్ని రికగ్నిషన్స్ నాలో ఉన్నాయి, కానీ నన్ను ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు స్వామి అని. అప్పుడు స్వామి అన్నారట, ఈ మాట మనందరికీ అండి. స్వామి అన్నారట, నువ్వు వాళ్ళ కోసం పనిచేసినంత వరకు అలాగే ఉంటుంది బంగారు, నా కోసం పని చెయ్యి, నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పాను స్వామి. ఇది మనందరం నేర్చుకోవాల్సిందే. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, అది రాలేదనుకోండి, వెంటనే స్వామికి చెప్పుకోండి, ఆయన మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు కదా. మనం ఏం మాట్లాడుకుంటున్నా, ఏది మన మనసులో ఏ ఆలోచన వచ్చినా ప్రతిదీ స్వామికి తెలుసు. ఇది తెలుసు ఇది తెలియదు అన్నది ఏమీ లేదు. సో అలా మనము స్వామి చెప్పారు, ఐ విల్ గివ్ యూ రెస్పెక్ట్ ఇఫ్ నో బడీ రెస్పెక్ట్స్. ఎప్పుడు ఇఫ్ వీ డూ ఆల్ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి స్నానం చేయించే అవకాశం మనకే ఇచ్చారు స్వామి. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం, మన వాళ్ళకి స్నానం చేయించే అవకాశం మనకే ఇచ్చారు. గాయత్రి చెప్తూ చెయ్యి, గాయత్రి దేవికి అభిషేకం చేసినంత ఫలితం అన్నారు. ఆ అవకాశం మనకిచ్చారు, బీ హ్యాపీ. వంట చేసే అవకాశం మనకిచ్చారు, వంటలు చేసే అవకాశం మనకిచ్చారు. స్వామి మన ఇంటికి వస్తున్నారు, ఇల్లు నీట్ గా పెట్టే అవకాశం మనకిచ్చారు. ఈ అవకాశాలన్నీ మనకే ఇచ్చారు స్వామి. అది ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలంటే దీని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి మాతో మాట్లాడుతూ స్వామి అన్నారు, మీ కట్టు బొట్టు జుట్టు చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా సరే నేను సత్యసాయి భక్తురాల్ని, నేను సత్యసాయి భక్తురాల్ని, నేను అనంతపూర్ స్టూడెంట్ అని నువ్వు చెప్పుకోకూడదు, నిన్ను చూసి వాళ్ళు రికగ్నైజ్ చేయాలి అని చెప్పి స్వామి చెప్పారు. అంటే మన ప్రవర్తన ద్వారా వాళ్ళు పక్క వాళ్ళకి ఈవిడ కొంచెం ఏదో డిఫరెంట్, అరే మనందరం కూడా స్వామికి దండం పెట్టుకున్నంత నేను కొంచెం మేబీ స్వామి కాలేజ్లో చదువుకుందేమో, లేదో బాల వికాస్ పిల్లేమో అని మన పక్క వాళ్ళు అనుకోవాలట. అంటే మన ప్రవర్తన అంత ఇంపార్టెంట్. స్వామి చాలా పర్టికులర్ గా ఉంటారు మన వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి. ఒక సీనియర్ గురువు గారు ఉండేవారు, ఆవిడ మామూలుగా ఆ రోజుల్లో ఇసుక ఉండేది కదా, నేల కుల్వంత్ హాల్ అది లేదు. సో దర్శనానికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మామూలుగా కాటన్ శారీ కట్టుకుని వచ్చి కూర్చున్నారు. స్వామి అన్నారంట, ఏమి నువ్వు కాటన్ చీర కట్టుకుని వచ్చావు, బయటికి వెళ్తే పట్టు చీరలు కట్టుకొని నగలు దిగేసుకుని పోతావే అన్నారంట. అంటే ఆడ నీకేమప్ప చెప్తావు, ఇసుకలో కూర్చుంటే మళ్ళీ పోయి డ్రై వాష్ ఇచ్చుకోవాలి అన్నాడు. ఆవిడ స్వామి కంటే పెద్ద అన్నమాట. అందుకని అంటే అట్లా కాదు,
బయట వాళ్ళందరూ చూసి ఈమె పాపం అన్ని సత్యసాయి బాబాకి దానం చేసేస్తుందేమో, అందుకని కాటన్ చీరలు కట్టుకొని నగలేసుకోలేదు అని అనుకుంటారు, అందుకని చక్కగా రావాలి. అయినా నేను మీ అమ్మని కదా, నువ్వు చక్కగా నీట్గా రెడీ అయ్యేస్తే మీ అమ్మ సంతోషించదా, మరి నేను సంతోషించినా అని అడిగారు. ఈ విషయం మాకు మా చిన్నప్పుడు ఆంటీ ఎప్పుడో చెప్పారనమాట. అప్పటి నుంచి ఏంటంటే స్వామి దగ్గరికి వెళ్తున్నాము అంటే మన పుట్టింటికి వెళ్తున్నట్టు. స్వామి దగ్గరికి అంటే పుట్టపడితే కాదండి, ఒక భజన్కి వెళ్తున్నాం, ఒక నగర సంగీతానికి వెళ్తున్నాం, ఒక బాల వికాస్ క్లాస్ తీసుకుంటున్నాము, ఒక సత్సంగానికి వెళ్తున్నాం, ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రతిదీ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ స్వామి. మనకి స్వామి ఇచ్చిన అపాయింట్మెంట్. దేనికి మనం వెళ్తున్నా సరే మనము అందంగా చక్కగా రెడీ అయితే స్వామి ఎంతో ఆనందిస్తారు. మేము అనంతపురంలో చదువుకునేటప్పుడు కూడా స్వామి మాకు చీరలు ఇచ్చేవారు, పొద్దున్న పంచి పెట్టేవారు చీరలు. సాయంత్రం వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు స్వామి ఏమి చీర నచ్చలేదా అని అడిగారు. లేదు స్వామి చీరలు బాగున్నాయి స్వామి. మరి కట్టుకోలేదే స్వామి, పుట్టు పండగకి కట్టుకుంటాం స్వామి అనేవారు. అప్పుడు ఇంకొకటి ఇస్తా కట్టుకోండి అనేవారు. అంటే స్వామి ఎంత చిన్న విషయము అబ్జర్వ్ చేస్తారు చూడండి. మనం ఎలా తయారయ్యే, మన పట్టు బొట్టు జుట్టు, మన మాట, మన చేష్ట, ప్రతిదీ స్వామి కను చూపుల్లోంచి దాటి వెళ్ళదు వెళ్ళదు వెళ్ళదు. 100% ప్రతిదీ స్వామి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు స్వామితోటి ఏ దీనికి వెళ్ళినా సరే మనం ఎలా రెడీ అవుతున్నాము అంటే స్వామితో పాటే మనల్ని దా బంగారు నిన్ను నా కార్లో తీసుకెళ్తానంటే మనం ఎలా రెడీ అవుతాము, ఎప్పుడు అలాగే మనం ఉండాలి. అప్పుడు స్వామి చాలా ఆనందిస్తారు. ఇది ఒక విషయం మేము అనంతపూర్లోను చిన్నప్పటి నుంచి బాల వికాస్ దీంట్లోను స్వామి దగ్గర నేర్చుకున్న విషయం. ఇంకా ఇంకోటి స్వామి ఎప్పుడు ఆలోచించండి, కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన చిన్నప్పుడే తాతగారు అంటే ఎంతో గౌరవించి వంట చేసి పెట్టి విడిగా బాక్స్ పెట్టుకుని ఆయన పెట్టుకుని వెళ్ళేవారు. తర్వాత తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవించేవారు. ఎన్నిసార్లు స్పీచెస్ లో కూడా స్వామి మనం విన్నాము. ఈశ్వరమ్మ గారి గురించి మాట్లాడేటప్పుడు గృహం అమ్మాయి గృహం అమ్మాయి గృహం అమ్మాయి అని చెప్పి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు, తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. అంతేకాక మేము చాలా రోజులు అనుకునేవాళ్ళం, చిన్నప్పుడు పెద్దగా తెలియదు కదండి, ఎందుకు స్వామి చుట్టాలందరూ అలా సపరేట్ గా కూర్చుంటారు, స్వామి వాళ్ళతోటి మాట్లాడతారు అని. అక్కడ స్వామి మనకి ఇప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట, స్వామి అక్కడ మనకి నేర్పించేది ఏంటంటే ముందు మన కుటుంబ సభ్యులకి ప్రాముఖ్యత ఇవ్వాలి, మన చుట్టాలకి ముందు ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థే, భారతీయ సంస్కృతి మొత్తం కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థలో ప్రేమానురాగాలు ఉంటాయో అప్పుడే ప్రపంచం మొత్తము మహావైభవంగా వెలుగుతూ ఉంటుంది. అందుకని కుటుంబం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు స్వామి. అట్లా అని ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కూడా లేదు. సో ఈ విషయం ముందు ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, చాలా వరకు మనలో ఈ సమితికి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒక పనికి ఇట్లా వెళ్ళినప్పుడు కానీ, ఒక సేవకి వెళ్ళినప్పుడు కానీ ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తామో మన ఇంట్లో మనుషులతోటి మన ఇంట్లో పనులు అంత శ్రద్ధగా చాలా వరకు చెయ్యం. ఎందుకంటే పర్లేదులే, ఇది మనదేలే, తర్వాత చేసుకుందాంలే అని. కానీ స్వామి ఇక్కడ నాకు ఒక చిన్న ఇది చెప్తా, ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి నాకు కల్లో కనిపించి స్వామి సడన్ గా కనిపించేసరికి స్వామిని కొంతమంది వచ్చేసారు ఇంటికి. అని నేను ఏదో కుర్చీ ఇట్లా దింపి స్వామి కూర్చోండి స్వామి అన్నాను. ఏంటి అందరం కూర్చునే కుర్చీలో నన్ను కూర్చోమంటావా అన్నారు. స్వామి మీరు నాకు చెప్పలేదు కదా, మరి మనం కూడా కొంచెం ఉంది కదా. నేను అన్నా స్వామి మీరు వస్తున్నారని నాకు చెప్పలేదు కదా, అందుకని నేనేం రెడీ చేయలేదు స్వామి అన్నా. సరే అన్నారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కల వచ్చేది. మళ్ళీ తలుపు తీసేసరికి స్వామిని కొంతమంది వచ్చారనమాట ఇంట్లో. అప్పుడు ఈసారి ఇంకా కొంచెం తెలివిగా ఒక గార్డెన్ చైర్ పెట్టి, స్వామి ఇది కొత్త స్వామి, ఎవరు కూర్చోలేదు, మీకోసమే ఇది కూర్చోండి అన్నాను. అంటే కొంచెం తెలివి మీరే అనంట. స్వామి అన్నారు, నేను పనిలో ఉందా బంగారు అని. స్వామి అన్నారు, ఏంటి ఇలాంటి కుర్చీలో కూర్చోవాలా, నాకు అని ఒక సింహాసనం లేదా మీ ఇంట్లో అన్నారు, ఒక స్థానం లేదా అన్నారు.
అమ్మ బాబోయ్ అనుకున్నా. సరే స్వామి, మా వారు లేరు, ప్రసాద్ లేరు స్వామి, డెన్మార్క్ లో ఉన్నారు, వచ్చాక చేయిస్తాను స్వామి అన్న. అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కల్లోకి వచ్చి సింహాసనం చేయించావా అన్నారు. స్వామి ఆయన రాలేదు స్వామి, రాగానే ఫస్ట్ పని అదే చేయిస్తాను. సరే ఆయన రావడం, సింహాసనం చేయించడం. మన థాట్స్ అన్ని ఎలా ఉంటాయంటేనండి, స్వామి ఏదో సపరేట్ గా ఉండాలి చేయాలి అని ఆ ప్లేస్ కాకుండా ఒక మూలకి ఆ సింహాసనం వేసి, ఎందుకంటే పనమ్మాయి అటు వెళ్తే తగులుతుంది, ఇవన్నీ పెద్ద చాలా ప్లానింగ్ చేసేస్తాను కదా మనం అని ఆ పక్కన వేశాను. ఆ రోజు చెప్పాడట, స్వామి సింహాసనం రెడీ అయిపోయింది, ఇంకా మీదే తరువాయి రావాలి అని. రాత్రి కల్లోకి వచ్చారు. మళ్ళీ కల్లోకి వచ్చి అన్నారు, స్వామి మీకోసం సింహాసనం చేయించాం, చూసారా, బాగుందా, కూర్చున్నారా అని అడిగారు. బాగుంది, కానీ నన్నెందుకు ఆ పూల పడేసావు? మీ ఇంట్లో ఇక్కడ హాల్లో ఎదుర్కొంటా వేస్తే మిమ్మల్ని చూస్తూ నేను హాల్లో ఉండనన్నానా అన్నారు. అమ్మ బాబోయ్, అంటే స్వామి ఈజ్ రెడీ టు కమ్, మన హాల్లోకి వచ్చి మనతో పాటు కూర్చుని ఉండడానికి ఆయన రెడీగా ఉన్నారు. మనమే తలుపులు తీయాలి, మనం జస్ట్ తలుపులు తీయాలి, బయట వెయిట్ చేస్తున్నారు ఆయన. ఎప్పుడు మనం తలుపు తీసి రండి స్వామి అంటామా, వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకుని స్వామి కూర్చుంటారు. అప్పుడు ఈ సింహాసనాన్ని ఇటు సైడ్ మార్చేసి పెట్టారు. ఆ స్వామి పొజిషన్ ఎలా ఉంటుందంటేనండి, మా మెయిన్ డోర్ తీయండి స్వామి సింహాసనం కనిపిస్తుంది, సైడ్ డోర్ తీయండి స్వామి సింహాసనం కనిపిస్తుంది, హాల్లో కూర్చోండి టీవీ చూస్తూ ఉండండి స్వామి సింహాసనం కనిపిస్తుంది, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి స్వామి సింహాసనం కనిపిస్తుంది. నీతో పాటు నీ ఇంట్లో నేను కూడా ఉండనా అని అడిగారు స్వామి. అది ఎందుకు చెప్తున్నా అంటే, స్వామి ఈజ్ రెడీ టు బీ విత్ us always. We have to invite him. ఎప్పుడు స్వామి మనతోటే ఉన్నాను. ఏదో మన స్పీచ్ల్లో చెప్పడానికి నీ వెంట జంట మన వెంట కంట నేను ఉన్నాను అని స్వామి చెప్తారు అని స్పీచ్లో చెప్పుకోవడానికి, అందరిని చప్పట్లు కొట్టుకోవడానికి, నిజంగా అనుక్షణము స్వామి నాతోటే ఉన్నారు, నా ఇంట్లో ఉన్నారు, నేను చేస్తున్న పని చూస్తున్నారు, నేను మాట్లాడే మాట వింటున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నానో గమనిస్తున్నారు, నాతో పాటే వస్తున్నారు అని మనం అనుక్షణం ఫీల్ అవ్వడం అన్నది అభ్యాసంతో, స్వామి మీద అపారమైన భక్తితోటి 100% వస్తుందండి. హీ ఈస్ రెడీ టు కమ్. ఇంకా నెక్స్ట్ సేవ గురించి చెప్పుకుందాం. మనందరికి ఇచ్చిన అవకాశం స్వామి, పేరే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. ఈ సేవ గురించి చెప్పుకుందాం. ఈ సేవ అన్నది మనం ఏ విధంగా చేస్తూ ఉన్నాం. స్వామి ఎన్నో సార్లు చెప్పారు, సేవ నేను చేస్తున్నాను అనుకుంటే మాత్రము వేస్ట్, నేను కాబట్టి చేస్తున్నాను అనుకుంటే పరమ వేస్ట్. నాకు ఈ అవకాశం స్వామి ఇచ్చారు ఈ సేవ చేయడానికి ఇవాళ అనుకుంటే, స్వామి మనతోటి అలా మన చెయ్యి పట్టుకుని సేవ ఎలా చేయాలో అలా చేయిస్తారు. ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని స్వామి అడిగారట, సేవ చేస్తే నేను మీకేమిస్తాను అని అడిగారు. వీళ్ళు ఏదో స్వామి గ్రేస్ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఇంకా తెలుసు కదా, మన లైన్ అంతా వెళ్ళిపోయింది. స్వామి అన్నారట, కాదు కాదు, ఒక సేవ చేస్తే ఇంకొక సేవ చేయడానికి అవకాశం ఇస్తాను అని చెప్పానంటే స్వామి. సో సేవ చేసేటప్పుడు స్వామి ఈ అవకాశం మీరు నాకు ఇచ్చారు, దీన్ని నేను సద్వినియోగపరుచుకునే విధంగా మీరు నా వెంట జంట కంట ఉండండి స్వామి అని మనం అంటూ దండం పెట్టుకుంటే ఇంకొక అవకాశం ఇస్తారు మనకి సేవ చేసుకోవడం. అంతేకాదు స్వామి చెప్పారు, అవకాశం వచ్చినప్పుడు చేజిక్కించుకోకపోతే ముందు ముందు మీకు అవకాశాలు కూడా రావు బంగారు సేవ చేయడానికి అని చెప్పారు. ఈ కాళ్ళు చేతులు మన కళ్ళు ఒళ్ళు అన్ని పనిచేసేటప్పుడే ఈ విధంగా మనం సేవ చేసుకోవాలి. ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయాలి. సేవ అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయడం కాదండి. బాగా భజన పాడేవాళ్ళు రెగ్యులర్ గా భజనకి వెళ్ళి భజన పాడడము సేవ. బాగా కోరస్ ఇచ్చేవాళ్ళు రెగ్యులర్ గా భజనకి వెళ్ళి కోరస్ ఇవ్వడం ఇంకా సేవ. భజన పాడేవాళ్ళు ఒకటే పాట పాడతారు, కోరస్ ఇచ్చేవాళ్ళు అన్ని పాటలు పాడతారు. స్వామి ఒక సందర్భంగా చెప్పారు, భజన పాడే వాళ్ళ కంటే కోరస్ పాడే వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వండి అని చెప్పారు స్వామి. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఏదో పాట పాడేస్తారు వెళ్ళిపోతారు,
మనది అలా కాదు, మనం అన్ని పాటలు పాడతాం. అందుకని నేను ఎవరైనా మీరు భజనలు పాడతారా అని, నేను కోరస్ అండి అంటారు. ఎందుకంటే అవకాశం నాకు వచ్చింది. మనం బాగా మాట్లాడగలం, ఎక్కడికైనా వెళ్ళిన అవకాశం వచ్చిందా మాట్లాడాలి. ఎప్పుడైనా అమ్మో చాలా చేసేస్తున్నాం అంటే మాత్రం స్వామి ఆపేస్తారండి. ఒకసారి ఒక ఆవిడ అనుకున్నారట, వీళ్ళేంటి ఎప్పుడు నన్నే పిలుస్తారు మాట్లాడడానికి, అబ్బా మాట్లాడి బేజారు వచ్చేసింది అనుకుంటాడు. అంతేనండి. ఆ తర్వాత ఆవిడ చాలా ఏడ్చారు స్వామి కాళ్ళు పట్టుకుని. అవకాశాలు రాలేదు, ఎవ్వరు పిలవడం మానేశారు. మనము ఎక్కువ సేవ చేసేస్తున్నాము, అబ్బో మనం అన్నిటికీ వెళ్ళిపోతున్నాము, నేను చాలా చేస్తున్నాను అని మనం ఏ రోజైతే అనుకున్నామో స్వామి అక్కడ మనకి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. సేవ నేనే చేస్తున్నాను అనుకున్నాము అనుకోండి, స్వామి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. సో ప్రతి అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ మిస్డ్ ఈజ్ మిస్డ్ ఫర్ లైఫ్ టైం. ఒకసారి స్వామి దర్శనానికి వస్తున్నారట. దర్శనానికి వస్తుంటే అక్కడ అందరూ కూర్చున్నారు. ఈ పాత్ వేసేవాళ్ళు కదా, అది వరకు ఆ పాత్ మీద చిన్న గడ్డి పోచ పడి ఉందట. సో స్టూడెంట్స్ అక్కడ కూర్చున్నారు. ఆ అబ్బాయి చూశాడు, అది తీయాలి ఆ గడ్డి పోచ. తీస్తే వాళ్ళ లెక్చరర్స్ తిడతారు, ఎందుకు నువ్వు అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోయావు, నువ్వు అలా ఎందుకు డిసిప్లిన్ గా లేవు అని. తీయకపోతే స్వామి పాదాలకు అది గుచ్చుకుంటుంది. ఏం చెయ్యాలి, ముందుకి వెనక్కి తర్జన భర్జన పడుతున్నాడు. స్వామి రానే వచ్చారు. నెక్స్ట్ అడుగు స్వామిని ఆ గడ్డి పోచ మీద పడుతుంది అనగానే ఎక్కడి నుంచి ఒక పిచ్చుకొచ్చి ఆ గడ్డి పోచను తీసుకుని వెళ్ళిపోయింది. అవకాశము మనం చేజార్చుకుంటే స్వామికి సేవ చేసే వాళ్ళు తక్కువ లేరు. ఒక సందర్భంలో స్వామి అన్నారు, ఇసుక రేణువుతోటి గట్టి పోచతో కూడా నేను సేవ చేయించుకోగలను, కానీ నేను మీకు అవకాశం ఇస్తున్నాను సేవ చేయడానికి అని. ఒకసారి ఎవరో అడిగారట, స్వామి ఎందుకు స్వామి మీ స్టూడెంట్స్ అందరినీ ఇంతమందిని పిలిచి పలోమని లడ్డు బాస్కెట్లు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేపిస్తూ ఉంటారు అంటే, అప్పుడు స్వామి అన్నారు, రేపు పొద్దున వాడికి ఏదైనా కష్టం వచ్చి స్వామి నన్ను కాపాడు అంటే అలా వెనక్కి తిరిగితే, అబ్బో ఈ రోజు వీడు లడ్డు ఇచ్చాడు కుల్వంత్ హాల్లో, వీడు నా సేవ చేశాడు, ఇప్పుడు వీడిని నేను సేవ్ చేయొచ్చు అని అనుకుంటాను, నేను అందుకని అవకాశం ఇచ్చాను అని చెప్పారంట స్వామి. అంటే మనం ఏం చేసినా కూడా మనకి సేవా అవకాశాలు స్వామి ఎందుకు ఇస్తున్నారు? మనల్ని సేవ్ చేయడానికే ఈ అవకాశాలు ఇస్తున్నారు. సో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా అన్నదండి. ఒకసారి నేను కెన్యా వెళ్ళాను, నైరోబి కెన్యా వెళ్ళాను, ఆ మందిరానికి వెళ్ళాను అనమాట. అప్పట్లో విక్టర్ కాను గారు ఉండేవారు. ఆయన పుట్టపర్తి నుంచి అప్పుడే స్వామి దర్శనం చేసుకుని వచ్చారు. సో మీటింగ్ అరేంజ్ చేశారనమాట. సో ఆయన మాట్లాడుతున్నారు, స్వామి ఏ విషయాలు చెప్పారు అని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న భక్తుల్లో 95% భక్తులు స్వామిని చూడలేదు. వాళ్ళందరూ వెళ్ళడము, ఆయన నేను ఇలా చేయి పెట్టాను, స్వామి నా చేయి మీద ఇలా చేయి పెట్టారు ఇంటర్వ్యూ రూమ్ లో ఒక 10 నిమిషాలు అని ఆయన చెప్పారనమాట. అందరూ వెళ్ళి ఆ చేతిని దండం పెట్టుకుని ముద్దు పెట్టుకున్నారండి. నేను నిజంగా చెబుతున్నాను, ఏడుస్తున్నారు. అటు ఇటు తిరిగేసరికి జనాలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారా అనిపించింది. అప్పుడు అనిపించింది, మనం ఎంత అదృష్టవంతులో, రాత్రి పడుకుంటే పొద్దున్న పుట్టపర్తిలో దిగుతాము. స్వామి దర్శనం ఇలా కావాలంటే అలా జరుగుతుంది. గట్టిగా స్వామి అని పిలిస్తే పక్కనే ఉంటారు, పలుకుతారు. వాళ్ళు స్వామిని కూడా చూడలేదు, కానీ స్వామి గురించి విని స్వామి ఇతను చెయ్యి పట్టుకున్నారు అన్న ఒక్క దీనికి వాళ్ళు వెళ్ళి ఆ చేతిని దండం పెట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. అది కదా భక్తి అని అనిపించింది. ఏదో పెద్ద భక్తిలో మేము చిన్నప్పటి నుంచి ప్రతి పండగకి పుట్టపర్తి వెళ్ళిపోయే వాళ్ళం అండి. మా ఇంట్లో అసలు నిజంగానే మా ఇంట్లో ఏ పండగ చేసుకోలేదు. అన్ని పండగలకి పుట్టపర్తి వెళ్ళడం, స్వామి సమక్షంలో పండుగలు చేసుకోవడం. స్వామి కాలేజీలో 7 సంవత్సరాలు చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి బాలవిక. అబ్బో నాకు నన్ను అవకాశాలు ఎవరికి లేవని అక్కడికి వెళ్ళాక అర్థమైందండి అసలు భక్తి అంటే ఏంటి అనేది. వాళ్ళు ఎవ్వరూ చూడలేరు. ఎలాగైతే హనుమంతుడు ఆంజనేయ స్వామి ఎంతసేపు రాముడికి ఏ సేవ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళి
సేవా అవకాశాలు ఆయనే కల్పించేసుకొని చేసే సేవ అట్ట. అలా మనం కూడా ఏం సేవ ఉంది అని మనం అడిగి తెలుసు. వాళ్ళు పిలిస్తే అప్పుడు చూద్దాంలేండి, నేను ఖాళీయే అనుకున్నాం అనుకోండి, మనం ఖాళీగానే ఉండిపోతామండి. మన దగ్గరికి రాదు అవకాశం. స్వామి నేను ఖాళీ అండి, నాకేమైనా సేవ ఉంటే చెప్పండి అని అడిగామనుకోండి, అప్పుడు సేవా అవకాశాలు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సేవ చేస్తే సేవ్ చేస్తాను అని చెప్పి స్వామి చెప్తారు. ఇంకొకటి, ఈ సేవ అన్నది నిస్వార్థంగా కనుక మనం చేస్తే స్వామి అనుగ్రహము ఎంతో ఉంటుంది. నేను అనంతపూర్లో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, అనురాధ అని. తనకి కంజెనిటల్ హార్ట్ డిజార్డర్ అనమాట. సో ఒకసారి తను చాలా సీరియస్ గా ఉంది. నేను డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ గా సెల్ఫ్ రిలయన్స్ లో ఉండేదాన్ని. సో నేను ఎక్కువ ఈ సర్వీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలవాటు చేయడం, ఎక్కువ సేవ దీని మీద నేను ఉండేదాన్ని, బాల వికాస్ సేవ. అప్పుడు నేను ఒకసారి కూర్చుని, నేను అప్పుడు ఎప్పుడు ఫస్ట్ లైన్ ఛాన్స్ వచ్చినా కానీ 7 సంవత్సరాలు చదివితే ఎన్నో ఛాన్సులు వస్తాయి కదండి, ఎప్పుడు స్వామిని నేనేం అడగలేదు. ఆ రోజు కూర్చుని అడిగాను, స్వామి అన్నుకు అస్సలు ఒంట్లో బాగాలేదు స్వామి, ఏమైనా ప్రసాదం ఇయ్యండి స్వామి. వెంటనే స్వామి విభూతి సృష్టించి ఇచ్చారు. మా అమ్మ నాన్నగారు చెప్పాను, స్వామి ఇలా చేశారంటే ఇది నువ్వు ఎవరి కోసం అడిగావు, ఎవరి కోసమో అడిగావు, అందుకని స్వామి నువ్వు నిస్వార్థంగా అడిగావు, నిస్వార్థంగా సేవ చేసావు, అందుకనే స్వామి నీ కోరిక మన్నించారు అని చెప్పారు. సో మనం చేసే సేవ ఎప్పుడైతే నిస్వార్థంగా చేస్తామో అప్పుడు డెఫినెట్ గా దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే సేవ చేస్తే ఏమొస్తుంది అని ఒకసారి ఎవరో అడిగారు స్వామి. స్వామి ఏమన్నారంటే, సేవ చేస్తే ముఖ్యంగా నీ అహంకారము తగ్గుతుంది, తీసేయబడదు పూర్తిగా. అహంకారము మమకారము అన్నది పోదు, మనతోటే వచ్చింది మనతోటే పోతుంది, మధ్యలో పోదు, అది మధ్యలో వచ్చింది కాదు. కానీ ఈ అహంకారం అన్నది తగ్గుతుంది. ఎప్పుడైతే అహంకారం తగ్గుతుందో నువ్వు సేవ ఒక సాధనగా భావించాలి. ఎప్పుడైతే నువ్వు సేవ సాధనగా భావిస్తావో యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అన్నది నీకు వస్తుంది. అంటే సేవ చేస్తే అల్టిమేట్ గోల్ ఏంటి? డివినిటీ. డివినిటీ దగ్గరికి మనం వెళ్తాం. ఇంకా స్వామి మీద నమ్మకం. ఈ సేవ చేయడానికి నేను సేవ చేస్తానండి, ఒక గరిటె 2 గంటలే 2 గంటలే కాదు. సేవ చేద్దాం అన్నప్పుడు స్వామి సేవ గురించి ఏం చెప్పారు అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలాంటి భావనతోటి మనం సేవ చేయాలి అన్నది మనము తెలుసుకోవాలి కంపల్సరిగా. అవన్నీ తెలుసుకున్నప్పుడే మనము సేవ పర్ఫెక్ట్ గా చేయగలము. ఇంకొకటి చాలా సార్లు స్వామి చెప్పారు, ఐ డోంట్ సీ యువర్ కేపబిలిటీ, ఐ విల్ సీ యువర్ అవైలబిలిటీ అన్నారు. ఏమంటే సేవకు వస్తారా? చూస్తానండి అన్నామా, ఫినిష్ మన ఆపర్చునిటీ. వస్తానండి అంతే. సేవకు వస్తారా? ఎస్. ఎవరన్నా నేను ఎప్పుడు ఒక్కటి అనుకుంటానండి, ఎవరైనా నీరజ అని తలుచుకున్నారంటే వాళ్ళు కాదు తలుచుకున్నది, స్వామి నా పేరు తలుచుకున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక్కసారి మనం ఎస్ అని మనం చెప్తే అన్ని సర్కమ్స్టాన్సెస్ స్వామి మనకి అనుకూలంగా తయారు చేస్తారు 100% గా. ఎందుకంటే స్వామి చెప్పారు, ఒకసారి మనం అవైలబుల్ గా ఉన్నాం అనుకోండి, మనకు ఆ కెపాసిటీ స్వామి ఇస్తారు, మనతో చేయించుకునే బాధ్యత ఆయనది. స్వామి నేను అవైలబుల్ గా ఉన్నాను అంటే ఆయన ఎలా చేయించుకోవాలో సేవ అలా చేయించుకుంటారు మనతో. సో నెవర్ సే నో. ఏ సర్వీస్ వచ్చినా సరే ఎస్ 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 అని చెప్పండి. ఒక షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, ఒక చీర నగ కొనుక్కున్నాం అనుకోండి, మన చుట్టుపక్కల వాళ్ళకి 10 మందికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తూ ఉంటాం. అలాగే ఒక సేవ చేసి వచ్చామనుకోండి, అందరికి అలాగే వీడియో కాల్లో చేసి చూపించండి, చెప్పండి ఇవాళ ఈ సేవ చేశాము, ఇవాళ ఇక్కడికి వెళ్ళాము, ఈ సేవ చేశాము. అసలు ఇలాంటి సేవలు జరుగుతున్నాయని ఎంతో మందికి తెలియదు. ఇది చెప్పడం అన్నది కూడా ఏముందని, చీర ఇవాళ కట్టుకుంటాం, 4 రోజులు పోతే అది వెలిసిపోతుంది, పనమ్మాయికి వెళ్ళిపోతుంది. కానీ సేవ అన్నది పర్మనెంట్.
అలాంటి సేవ గురించి 10 మందికి మనము చెప్పాలి. నేను చేశాను కాదు, మేము చేశాము, మేము చేశాము, మేము చేశాము అని 10 మందికి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా ఇవ్వాలి. ఒకసారి తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ గారు కూర్చున్నారట ఇంటర్వ్యూ రూమ్ లో. స్వామి గోల్డ్ స్టీన్ వాళ్ళందరినీ పిలిచారట, వరల్డ్ కౌన్సిల్ మెంబర్స్, వాళ్ళందరితో మాట్లాడారట. ఈయన పక్కన కూర్చోమన్నారట, స్వామి కూర్చున్నారట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు స్వామి అన్నారంట, హీఈస్ మై సేవాదల్ రమణి అన్నారంట స్వామి. ఈయన సాయిరాం చెప్పారు, వాళ్ళు సాయిరాం చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక స్వామి అడిగారట ఈయనని, ఏంటి సేవాదల్లో నేను ఇంట్రడ్యూస్ చేశానని బాధపడుతున్నావా, నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ అయితే అన్నారట. లేదు స్వామి, మీరు నా పేరు చెప్పి నన్ను గుర్తించి నేను ఇక్కడ ఉన్నాను అని మీరు నా ఒకళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు, నాకు అదే గొప్ప స్వామి అన్నాడు. అంటే స్వామి చెప్పారు, స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇవన్నీ టెంపరీ పోస్ట్ బంగారు, ద పర్మనెంట్ పోస్ట్ ఈజ్ సేవాదల్ అని చెప్పారు. ఇవాళ బాల వికాస్ కోఆర్డినేటర్ గా ఉన్నాం, రేపు ఇంకొకళ్ళు వస్తారు. బట్ బాల వికాస్ అన్నది మన పేరుతో జోడింపబడి ఉండాలి, ఎప్పుడు మన జీవితంలో జోడింపబడి ఉండాలి, ఎప్పుడు మన ఊపిరై ఉండాలి ఎప్పుడు. అలాగే సేవ కోఆర్డినేటరు ఏదేదో పేర్లు పెట్టుకుంటారు, ఎందుకంటే కావాలి కదా, ఏదో ఒకళ్ళు ఉండాలి, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి. కాబట్టి దట్ పోస్ట్ ఈస్ టెంపరరీ. ద ఓన్లీ పోస్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈస్ సేవాదల్. ద ఓన్లీ పోస్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈస్ స్వామి అండ్ వి. ప్రతిదీ మనం చేసేది ఇందాక నేను చెప్పినట్టు ఒక అపాయింట్మెంట్ విత్ స్వామి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి మేము రేడియో సాయికి బాల వికాస్ పిల్లలతోటి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. చేసేటప్పుడు అంటే శ్లోకాల ద్వారా, పద్యసూక్తుల ద్వారా వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఏంటి అన్నది వాళ్ళతోటే రాయమన్నాము. ఆ ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేస్తూ ఉన్నాం అన్నమాట స్టూడియోలో, శివం స్టూడియో. అనుకోకుండా బ్రహ్మార్పణం గురించి చెప్పాల్సిన ఒక పిల్లాడు ఒంట్లో బాగాలేక రాలేకపోయాడు. సో పేపర్ మా దగ్గర రెడీగా ఉంది కదా, ఇంకో పిల్లాడు అన్నాము, మరి రికార్డింగ్ ఆగిపోతుంది కదా అంటే, నాన్న నువ్వు చదవరా, వాడు బాగా చదువుతాడు, నువ్వు చదవరా ఇది అని చెప్పి వాడికి ఇచ్చాడు. వాడు వెళ్ళాడు, చదువుకున్నాడు, స్వామి సింహాసనం దగ్గర వెళ్ళాడు, కూర్చున్నాడు, చదువుకున్నాడు, ఇటు తిరిగాడు, అప్ప చెప్పాడు, అటు వచ్చాడు. ఆంటీ నేను చెప్పాను. అరే ప్లీజ్ రా చెప్పరా, నీకు వచ్చేస్తుంది. నాకు వచ్చేసింది ఆంటీ అని గొప్పగా చెప్పేశాడు. మరి ఇంకేంట్రా ప్రాబ్లం, ప్లీజ్ చెప్పరా. ఆంటీ నేను చెప్పను, ఆంటీ నేను చెప్పను. ఎంతసేపు ఇదే. మళ్ళీ సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి స్వామి అడుగుతున్నారు చెప్పనా అంటే, ఆంటీ నేను రోజు బ్రహ్మార్పణం చెప్పనా ఆంటీ, మరి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలా ఆంటీ, అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా, రేడియో సాయిలో ప్రోగ్రామ్ అంటే స్వామితో అపాయింట్మెంట్ కదా ఆంటీ, ఎలా నేను అబద్ధం చెప్పనా ఆంటీ అన్నాడు. ఎంత చిన్నవాడు మాకు ఎంత పెద్ద పాఠం నేర్పించాడు స్వామి, ఈ విధంగా పాఠం నేర్పించాడు. కానీ మాకు ప్రోగ్రామ్ అవ్వాలి కాబట్టి అప్పుడు వాటితో ఏం చెప్పామంటే, ఒక పని చేయి స్వామికి, ఇప్పుడు నువ్వు పాదాల దగ్గర ప్రామిస్ చేయి, స్వామి ఇవాళ ఇది నేను చదువుతున్నాను, రేపటి నుంచి నేను రెగ్యులర్ గా బ్రహ్మార్పణం చెప్పుకుంటాను అని చెప్పి స్వామికి ప్రామిస్ చెయ్యి అని చెప్పారు. చెప్పగానే వాడు స్వామి ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు కనిపించినా సరే అంటే నేను బ్రహ్మాండం చెప్పుకుంటున్నాను అంటే, నేను ఉద్యోగం కూడా చేస్తున్నాడు, నేను ఆ పిల్లాడు అంత పెద్దవాడు అయిపోయాడు. అంటే స్వామికి ఇచ్చిన ప్రామిస్, మనం సేవ చేసిన, ఒక భజనకు వచ్చినా నేను వస్తానండి అని అన్నా కూడా, దేనికైనా సరే స్వామికి ఇచ్చిన ప్రామిస్, స్వామికి ఇచ్చిన ప్రామిసే మనం బ్రేక్ చేస్తే ఇంకేముంది. స్వామి మనకిచ్చిన ప్రామిస్ బ్రేక్ చేశారనుకోండి, మన జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మా డాడీ దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు అనమాట, హుసేన్ అని. నన్ను అనంతపూర్ లో చదువుకునేటప్పుడు నన్ను తీసుకెళ్లి దించి మళ్ళీ వాపస్ వస్తూ ఉండేవాడు. అతను ఒకసారి అన్నాడు, సార్ నేను ఎప్పుడు అక్కడ దాకా వెళ్తున్నాను అనంతపూర్ దాకా, ఒక్కసారి పుట్టపర్తి తిరిగి వస్తాను సార్ అని. సరే మా నాన్నగారు అన్ని చెప్పారు, మీరేమన్నా ఇస్తారా సార్ అంటే, నాన్నగారు ఒక లెటర్ రాసి ఇచ్చారనమాట. స్వామి అడిగితేనే అన్ని ఏమేం జాగ్రత్తలు చెప్పాలి చెప్పారు. ఒకటే దర్శన్కి అతను ఉన్నాడు, అతనికి ఫస్ట్ లైన్ వచ్చింది. సో స్వామి వచ్చారు, వస్తూ దగ్గరికి వచ్చి చూశారు. అప్పుడు ఇతను పాద నమస్కారం తీసుకోమంటే పాద నమస్కారం తీసుకుని స్వామి వెళ్ళిపోతున్నారు. ఇతను కూడా జేబులో పెట్టుకున్నాడు ఉత్తరం, గుర్తు లేదు. స్వామి చూసిన తన్మయత్వంలో మర్చిపోయాడు. ఆ తర్వాత స్వామి వెనక్కి తిరిగి, ఏది మీ శర్మ ఇచ్చిన ఉత్తరం ఏది అని అనేసరికి ఇతను జేబులోంచి అప్పుడు గుర్తుకొచ్చి స్వామికి లెటర్ ఇచ్చాడు.
ఆ లెటర్ ఇచ్చినప్పుడు స్వామి చెప్పారంట, మీ శర్మకి చెప్పు నేను ఇంటా వెంట జంట ఉండి కాపాడుకుంటూ ఉంటాను అని చెప్పు అని అక్కడ పుట్టపర్తిలో ప్రామిస్ చేశారు. అతను వచ్చాడు నెక్స్ట్ డే, అప్పుడు చెప్పాడు ఇది. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటంటే, ముందు రోజు మా డాడీ ఆఫీస్ దొన్నకల్లో కాజీపేటలో ఆఫీసు ట్రాక్ మా ఇల్లు ఇంతే అనమాట. ఇక్కడ నుంచి మా డాడీ ఆఫీస్ రూమ్ కనిపిస్తూ ఉంటుంది ఇట్లా. సో రోజు ఈ ట్రాక్ కనీసం కొన్ని 100 సార్లు కొన్ని 1000 సార్లు మా డాడీ దాటుంటారు. ఆ రోజు ట్రాక్ దాటుతూ ఉన్నారు, సౌండ్ లేకుండా ఎక్కడి నుంచి వచ్చిందో షట్టింగ్ ఇంజన్ వచ్చింది. రావడం ఏంటి, మా డాడీ అసలు అబ్జర్వ్ చేసుకోలేట, ఎవరో ఫట్ అని ఇట్లా తోసారట, ఎగిరి అవతల పడ్డారు, ఇంజన్ అట్లా వెళ్ళిందన్న. నీ ఇంకా వెంటా ఉంటే నేను కాపాడుతుంటాను అని స్వామి ఆ రోజు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నారు కాబట్టి స్వామి కాపాడారు. సో మనం చేస్తున్న ప్రామిస్ ఏంటి, మనం ఎలా నిలబెట్టుకోవాలి. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయము, అందరికీ స్వామి అంటే భక్తి ఉంది, కానీ నమ్మకము విశ్వాసము అన్నది చాలా ప్రాధాన్యం. భక్తి అంటే పూజలు చేయడము అది కాదు, కానీ స్వామి నిజంగా ఉన్నారు అని ఒక నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. మా అమ్మకి యాక్చువల్గా మామూలుగా నడుస్తూనే ఉండేది. తను 86 or 87లో తను మా పిండికి కిడ్నీ డొనేట్ చేద్దామని టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యి మా అమ్మ కాలు ప్యారలైజ్ అయిపోయింది. సో అప్పటి నుంచి 87 నుంచి లాస్ట్ 2 years బ్యాక్ అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటి వరకు కూడా తన కాలు కుంటిగా అలాగే ఉండేదన్నమాట. సో దానికి చాలా ఆపరేషన్స్ జరిగాయి. ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ జేమ్స్ అని సిఎంసి వెల్లూరు, ఇదంతా జరిగింది పెరంబూర్ రైల్వే హాస్పిటల్లో మెడాస్ దగ్గర. సో డాక్టర్ జేమ్స్ అనే ఒక సర్జన్ ఉంటారు, ఆయనే చేయగలరు అనమాట ఈ ఆపరేషన్. సో ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే మినిమం 1 month. సో మా ఫాదర్కి ఫోన్ చేశారు, మేము వెళ్ళాము. అప్పుడే నా ఇంటర్మీడియట్ అయింది, మా చెల్లిదేమో 10th ఆ ఏజ్లో మా అమ్మకి ఇట్లా. సో వెళ్ళినప్పుడు మా డాడీ ఒకటే అన్నారనమాట, స్వామి ఉన్నారండి, స్వామి చూసుకుంటారు, ఏం కాదు అని. రాత్రికి రాత్రి సిఎంసి వెల్లూరు వెళ్తే రాత్రి 12ంటికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి నేను వస్తాను, వచ్చి సర్జరీ చేస్తాను అని. ఆయన ఎంత బిజీ డాక్టర్ అంటే పేషెంట్ ఆడ మొగ అని కూడా చూడాలన్నమాట. వాళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తే ఆయన వస్తాడు, చేసేస్తారు ఆపరేషన్, వెళ్ళిపోతారు అంతే. అలా ఆపరేషన్ 9 hours ఆపరేషన్ జరిగింది, అయిపోయింది. నెక్స్ట్ డే పొద్దున ఈ డాక్టర్ జేమ్స్ టీం అంతా మా రూమ్ కి వచ్చారనమాట. ఒకసారి రూమ్ లో మన స్వామి ఫోటో పెట్టుకుంటాం కదండి, స్వామి హూ ఇస్ దిస్ మ్యాన్ అని అడిగారు. అనగానే మా నాన్నగారు లైక్ హౌ జీసస్ ఈస్ టు యూ, హీ ఈజ్ అవర్ గాడ్ అని చెప్పారనమాట. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, రాత్రి ఓపెన్ చేసి సర్జరీ చేశాక ఒక 3 hours చేశాక ఎలా చేయాలో తెలియలేదు మాకు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, అక్కడ మజిల్, ఆ బోన్స్, ఇది నాకేం అర్థం కాలేదు. దిస్ మ్యాన్ కేమ్, హీ స్టూడ్ నెక్స్ట్ టు ద థియేటర్ టేబుల్. ఆయన ఏ నర్వ్ కట్ చేయాలి, ఏది కట్ చేయకూడదు, ఏ మజిల్ కట్ చేయాలి, ప్రతిదీ దగ్గరుండి నాతోటి సర్జరీ చేయించారు. సో నథింగ్ విల్ హ్యాపెన్ టు యువర్ వైఫ్, షీ విల్ వాక్ ఆన్ హర్ 2 legs అని చెప్పారు. అంత విశ్వాసం మా అమ్మకు ఉండేది. నిజంగా నేను ఎప్పుడు అనుకుంటాను, అలాంటి విశ్వాసం కనుక ఉంటే, దాంట్లో మా వారు అంటారు 1% ఉంటే చాలు నిర్జా మనకి. అంత విశ్వాసం స్వామి మీద. ఎప్పుడైతే మనం ఆ విశ్వాసం స్వామి మీద డెవలప్ చేసుకుంటామో, మనకి ఏది కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి అన్నది స్వామికి తెలుసు. స్వామి మనకి ఏదైనా ఇయ్యలేదు, మనం కోరుకుంటారు ఏదైనా ఇయ్యలేదంటే ఇంతకంటే ఇంకా మంచిదేదో మనకు కావాల్సింది స్వామి మనకి ఇస్తారు. అది ఇయ్యలేదు అంటే అది మనకి అవసరము లేదు. ఆ నమ్మకం మనం పెట్టుకోవాలి స్వామి. అలాంటి నమ్మకం డెవలప్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు ఆ నమ్మకము విశ్వాసం ఉంటుందో బెస్ట్ లైఫ్ మనము లీడ్ చేస్తాం.
ఇంకొకటి స్వామి మనల్ని ఈ ఆర్గనైజేషన్ లో తీసుకొచ్చి సేవలు చేయించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనకి ఒక డిసిప్లిన్ నేర్పించడానికి. ఇది నాకు అనుభవపూర్వకంగా అయింది. నేను బాల వికాస్ కోఆర్డినేటర్ గా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కి 14 years నేను బాల వికాస్ కోఆర్డినేటర్ గా స్వామి నన్ను ఉంచారు. అప్పుడు నాకు అర్థమైంది టైం మేనేజ్మెంట్. మనం ఫస్ట్ ఉండాలి, మనం లాస్ట్ ఉండకూడదు. మనము ఫస్ట్ ఉండాలి, లాస్ట్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు మరి ఇంట్లో అత్తగారు మామగారు అందరూ ఉండేవాళ్ళు కదా, వచ్చిన చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. స్వామి ఉండి పరీక్షలు పెడతారు. ఇలాంటి పరీక్షలు కాదండి. అబ్బో మనకి వెన్న చూపించేస్తూ ఉంటారు, కింద హీట్ పెడతారు, భలే పరీక్షలు పెడతారు. ఎన్ని పరీక్షలకైనా సరే మనం ఎలా తట్టుకుని వాటిని ఇంట్లో ఒక డిసిప్లిన్డ్ గా అన్ని చేసి ఎలా పెట్టి మనం బయటికి వెళ్తాము అన్నది స్వామి మనకి ఈ 14 years లో నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. పిల్లల దగ్గర మనం ఎంతసేపు నేను అమ్మగా, నేను పెద్ద, నేను చెప్తాను నువ్వు వీలు అంటాం, నేను నాన్నగా, నీకు తెలుసా నాకు తెలుసా అని. కానీ ఒక్క విషయం మన అందరం తెలుసు కదా, మనం ఎప్పుడు అమ్మా నాన్న అయ్యాం, మన పిల్లలు పుట్టినప్పుడే మనం అమ్మా నాన్న అయ్యాం. కాబట్టి వాళ్ళకి ఎంత వయసు ఉందో మనకి అంతే వయసు ఉంది. పిల్లలుగా వాళ్ళకి ఎంత వయసు ఉందో తల్లిదండ్రులుగా మనకి అంతే వయసు ఉంది. కానీ మనం ఏదో పెద్ద, మనం చెప్పిన మాట వాళ్ళు వినాలి అని మనం అనుకుంటాం. కానీ కాదు. అలా బాల వికాస్ కోఆర్డినేటర్ గా ఉండేటప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా రేడియో సాయిది, అలాంటివి ఎన్ని విషయాలు పిల్లల దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. అలాగే మనం ఒక సేవకి వెళ్ళామనుకోండి, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ త్రూఅవుట్ అవర్ లైఫ్. లెర్నింగ్. స్వామి దగ్గర ఎప్పుడు లెర్నింగ్, ఎప్పుడు మనము ఒక నిత్య విద్యార్థిలాగా స్వామి దగ్గర ఉంటే ప్రతిదీ కొత్తదే, కొత్త విషయాలు స్వామి మనకి నేర్పిస్తూనే ఉంటారు. ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పారు కదా, మా హస్బెండ్ ఆయిల్ పెయింటింగ్స్ వేస్తారు, స్వామివి క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్స్ వేస్తారనమాట. సెకండ్ పెయింటింగ్ వేసినప్పుడు స్వామి దగ్గరికి తీసుకెళ్లారంట బ్లెస్ చేయించుకోవడానికి. రకరకాల అప్పుడు నేను స్టూడెంట్, నాకు ఇచ్చారు స్వామి. అప్పటి వరకు నా దగ్గరికి వచ్చేవారు, నా దగ్గర పెయింటింగ్ ఉంటే స్వామి వచ్చేవారు కాదు, వేరే స్టూడెంట్స్ కి ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి మామూలుగా వచ్చేవాళ్ళు, పెయింటింగ్ ఉంటే స్వామి వచ్చేవారు కాదు. ఈయనకేమో రోజు ఫస్ట్ లైన్ ఫస్ట్ టోకెన్ పెయింటింగ్ ఆయన దగ్గర ఉండేది. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోవాలన్నమాట వాపస్ వాళ్ళు. అయితే ఆ రోజు ఒక లెక్చరర్ అన్నారట, మీరు వేసి పెయింటింగ్ ఎవరో పెట్టుకోవడం ఏంటండి, మీరు చేసింది మీరు స్వామికి ప్రెజెంట్ చేయాలి, అప్పుడే స్వామికి నచ్చుతుంది అని. సరే అని పెయింటింగ్ ఆయన పెట్టుకుని కూర్చుంటే 14th లైన్ వచ్చింది ఆ రోజు. అప్పటి వరకు ఫస్ట్ లైన్ పొద్దున సాయంత్రం కూడా 14th లైన్ వచ్చింది. మార్కర్స్ వచ్చిన కొత్తల్లో అనమాట. ఇంకా ఈ 14th లైన్ కి స్వామి ఏం చూస్తారు, అయిపోయింది అని. స్వామి ఇలా వస్తూ ఉంటే అనుకున్నారట, యూఆర్ ఓన్లీ. ఆ రోజుల్లో ఫారినర్స్ తండోపతండాలుగా వచ్చేసేవారు, ఎంత వందల మంది వచ్చేసేవారు అనమాట. అప్పుడు అనుకున్నారట, యూఆర్ ఓన్లీ ఫర్ రిచ్ అండ్ ఫారినర్స్ బట్ నాట్ ఫర్ పూర్ పీపుల్ లైక్ మీ అని అనుకున్నారట. ఈయన అనుకోవడం ఏంటి, స్వామి ఇట్లా ఎదురుకుండా వచ్చి కమాన్ అన్నారు. నన్నెక్కడి వెనకాల అటు ఇటు చూస్తున్నారంట, కమాన్ అన్నారు. అనేసరికి గౌగవా పెయింటింగ్ పట్టుకుని అక్కడ దగ్గరికి వెళ్ళారంట స్వామి. పెన్ అన్న. ఆ పెన్ ఏమో మా బావగారు కూర్చున్నట్టు పక్కన, ఆయన దగ్గర సంచిలో ఉందిట పెన్. అయితే ఇందుకు ఏం చేయాలి అర్థం కాక పెయింటింగ్ స్వామి చేతికి ఇచ్చారట. స్వామిలా పెయింటింగ్ పట్టుకున్నారు, ఈయన వెళ్ళి పెన్ను తీసుకొచ్చారు, ఇంట్లో బాబా అని రాశారు, అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో ఇయర్స్ కి మా పెళ్ళైపోయింది, మా పిల్లలు కూడా పుట్టారు. అప్పుడు ఒకసారి ఎందుకు ఇలా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అన్నారు, స్వామి ఎందుకు నన్ను కమాన్ అని అన్నారు, ఇలా పిలవచ్చు కదా, రా అనొచ్చు కదా, ఏదైనా అనొచ్చు కదా. ఈయన ఇంగ్లీష్ లో అనుకున్నారు కదండి, యూఆర్ ఓన్లీ ఫర్ రిచ్ అండ్ ఫారినర్స్ అండ్ నాట్ ఫర్ పూర్ పీపుల్ లైక్ మీ అని. అంటే స్వామి ఇంగ్లీష్ లో కమాన్ అన్నారు. యద్భావం తద్భవతి. నువ్వు ఏమనుకుంటే నేను నీకు అలా పలుకుతాను బంగారు. నువ్వు నాతో ఉండు అంటే ఉంటా, నాతో నడు అంటే నడుస్తా, నాతో కూర్చో అంటే కూర్చుంటా, నువ్వు వద్దు స్వామి కొంచెం వెయిట్ చేయి అంటే వెయిట్ చేస్తా. నువ్వు ఏమంటే నేను అదే. నీ మనసులో భావనే నేను,
నేను వేరు నీ మనసు వేరు కాదు అని చెప్పి స్వామి మనకి టీచ్ చేశారని కొన్ని సంవత్సరాల తర్వాత మాకు అర్థమైంది. అంటే ప్రతిదీ స్వామి అట్లా మనకి టీచ్ చేస్తూ ఉంటారనమాట. ఈ నమ్మకము భక్తి అంటే ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను అనంతపూర్లో చదువుకునే రోజుల్లో నాకు బాగా ఆయాసం వచ్చేది అనమాట. ఎంత ఆయాసం అంటే ఒక్కొక్కసారి తీసుకెళ్లి ఆక్సిజన్ కూడా పెట్టించేవాళ్ళు. సో అంత ఆక్సిజన్. ఒక రోజు రాత్రి నాతో పాటు ఇద్దరు ఉంటారు రూమ్ లో, మేము ముగ్గురం ఉండేవాళ్ళము. వాళ్ళు ఇద్దరు మంచి నిద్రపోతున్నారు, నాకేమో ఆయాసం వస్తుంది. లేచి వెళ్ళి అక్కడ ఉంది ఆ స్ప్రే తెచ్చుకోవాలి, నాకేమో తెచ్చుకోవడానికి వెళ్ళలేదు. వాళ్ళు లేవలేకపోతున్నాను అనమాట. ఇంకప్పుడు గట్టిగా అంటున్నాను, స్వామి ప్లీజ్ స్వామి డూ సంథింగ్ వాళ్ళని లేపండి, డూ సంథింగ్ అని. అప్పుడు మా డోర్ ఓపెన్ అయ్యి లైట్, మేము బోల్డ్స్ చేసుకోకూడదు డోర్, అనంతపూర్లో హాస్టల్లో ఉండేటప్పుడు డోర్ ఓపెన్ అయింది. మా వార్డెన్ మేడం వచ్చారు పైకి. ఆవిడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు, నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను అనమాట. అసలు మా జయమ్మ మేడం జనరల్ గా పైకి రారు. అనంతపూర్లో చదివిన వాళ్ళకి తెలుసు ఆ సంగతి. సెకండ్ ఫ్లోర్ కి రారు మ్యామ్ ఎప్పుడు. అలాంటి మ్యామ్ వచ్చి తలుపు ఓపెన్ చేశారు. తలుపు ఓపెన్ చేసి లైట్ వేయగానే వీళ్ళు లేచారు. వెంటనే మ్యామ్ హౌ కమ్ యూ కేమ్ అప్ మ్యామ్ అంటే, స్వామి కేమ్ టు మీ అండ్ టోల్డ్ నీరజ ఈస్ హ్యావింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, గో అప్ అండ్ గివ్ హర్. మనము అంటే స్వామి మాట ఇచ్చాం కదా, నీ వెంట జంట కంట ఉంటానని. నీ వెంట నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే నీ వెంట జంట కంట ఉంటానని మా నాన్నగారు మాట ఇచ్చారంటే మా కుటుంబం మొత్తం, మా కుటుంబం అంటే నెక్స్ట్ తర్వాత పెళ్ళయ్యాక మా ఫ్యామిలీ అంతా, తర్వాత సాయి కుటుంబం అంతా. సో అందరి ఇంటి వెంట జంట కంట ఉండి ఆయన కాపాడుతూనే ఉంటారు. అలా స్వామి పైకి వచ్చి మేడంని పంపించి, నువ్వు పైకి వెళ్ళు, అక్కడ ఆయాసపడుతుంది నీరజ, మెడిసిన్ ఇచ్చేయండి అని చెప్పి చెప్తారు. అంటే మనం మనస్ఫూర్తిగా స్వామి అని పిలిస్తే ఓయి అని పలుకుతారట. సాయి సాయి అన్న ఓయి ఓయి అంచు పరిగెత్తుకుని వచ్చు ప్రభుడు సాయి. స్వామి స్వామి అన్న ఏమి ఏమి అంచు ప్రత్యక్షమై నిల్చు ప్రభుడు సాయి. అలాంటి సాయి మన దగ్గర ఉండేటప్పుడు మనకి ఇంకా ఏంటండి, ఏం కొరతండి. చాలా మంది అంటారు, ఒకళ్ళు పెళ్లి చూపులకు వచ్చారట ఒక అబ్బాయిని చూసుకోవడానికి. వాళ్ళ ఇంటికి రాగానే స్వామి ఫోటో చూసి అన్నారట, అబ్బో మీరు సత్సాయి బాబా గారి భక్తులా అండి, మా పిల్లలు మీకు ఇవ్వండి అన్నారట. అదేంటండి అంటే, సత్సాయి బాబా గారి భక్తులకి బోల్డ్ కష్టాలండి అన్నారట. పిచ్చి మొహాలు, వాళ్ళకేం తెలుసండి, కష్టాలు ఇచ్చి మన కన్నీరు తుడిచేది ఎవరండి, ఆ సాయి తప్ప ఇంకెవరు తుడుస్తారు. కష్టాలు బయట వాళ్ళకి కనిపిస్తాయి కానీ మనకి ఏది కష్టం కాదు. ఎన్నెన్నో జన్మల నుంచి చేసుకున్న పాపం అంతా ఇప్పుడు పరిహారం చేసుకోవడానికి స్వామి ఆయన దగ్గర మనల్ని ఉంచుకుని అరిచేతిలో మనల్ని పెట్టుకుని మనల్ని నడిపిస్తూ, మన చేయి పట్టుకుని నడిపిస్తూ మన కష్టాలన్నీ తీరుస్తున్నాడు. కష్టాలు ఇచ్చి కష్టాన్ని తీరుస్తున్నాడు స్వామి. అలాంటి స్వామి మన దగ్గర ఉండగా ఇంకా మనకి ఏంటి చెప్పండి. సాయి అని పిలిస్తే ఈ అని పలికేంత సాయి, బంగారు సాయి. ఒక తల్లి పరవాణం పెడుతోందిట, నైవేద్యం పెట్టిన పరవాణం చిన్న పిల్లాడికి పెడుతోందిట. వాడు తింటూ, అమ్మ చాలా బాగుంది పరవాణం, నువ్వు తిన్నావా అన్నట్ట. తినలేదురా నాన్న అంటే, ఇదిగో తినమ్మా అని వాడి చేతితోటి, ఆ చిన్న చిన్న చేతులతోటి అమ్మ నోట్లో పెట్టాడు. వెంటనే ఆ తల్లి వచ్చి భర్తకి చెప్తోందిట, ఏమండి వాళ్ళ చంటివాడు నాకు ప్రసాదం పెట్టాడండి, ఎంత బాగా అనిపించిందో. ప్రసాదం వాడు చేయలేదు, నైవేద్యం వాడు పెట్టలేదు, దానికి కావాల్సిన పాలు, దానికి కావాల్సిన ఏ ఐటమ్ వాడు తీసుకురాలేదు. కానీ అమ్మ చేసిన ప్రసాదమే, అమ్మ చేసిన నైవేద్యమే అమ్మ నోట్లో పెడితే అమ్మ ఎంతో సంతోషించి 10 మందికి చెప్పుకుంటే, 1000 కళ్ళుల ప్రేమ గల సాయి ఇంత సేవ చేస్తే, ఓ అందరూ నేనున్నాను, పడిపోతావు నువ్వు జాగ్రత్త అని మనకి ఎంత చెప్తున్నాడండి సాయి. అలాంటి సాయి మన దగ్గర ఉండేటప్పుడు ఎలాంటి కష్టమైనా సరే ఎంత హాయిగా మనం భరించాలి. కష్టం వచ్చింది అంటే ఆ కష్టానికి చెప్పండి, ఏ ప్రాబ్లం, బీ కేర్ఫుల్, ఐ హ్యావ్ మై సాయి విత్ మీ, ఐ హ్యావ్ మై సాయి విత్ మీ, డోంట్ వరీ అని చెప్పి ఆ కష్టానికి మనం చెప్పాలి. అన్నిటికంటే ఎంతో కష్టమైన విషయం ఏంటో తెలుసా అండి. ఒకసారి పిల్లలు అడిగారట, స్వామి మీరాబాయి, సక్కుబాయి వీళ్ళందరూ ఎన్నెన్ని కష్టాలు పడ్డారు అని. ఏం మీకు చెప్పారా అని అడిగారట స్వామి. వాళ్ళు కష్టాలు పడ్డారని మీకు చెప్పారా అని అడిగారట స్వామి. అన్నిటికంటే జీవితంలో కష్టము అంటే ఏంటి అంటే,
స్వామిని మనము తలుచుకోలేని రోజు అది మన జీవితంలో అసలైన కష్టం. అలాంటి కష్టం మనకి ఎప్పుడు ఎదురు కాకుండా ఉండాలని చెప్పి ఆ స్వామిని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. అది కూడా స్వామి అనుగ్రహ. స్వామన్న నువ్వేదో గొప్ప తపస్సులు చేసేసావో, పూర్వజన్మ సుకృతమో, ఏదేదో చేసేసావో, నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గర కూర్చున్నానని అనుకుంటున్నావు బంగారు. కాదు కాదు, నువ్వు నన్ను తలుచుకోవడం కూడా నా అనుగ్రహమే అన్నారు స్వామి. అలాంటి వర్షం, అనుగ్రహ వర్షం కురిపిస్తున్న స్వామికి మనం ఎంత చేస్తే ఆ రుణం తీర్చుకోగలని చెప్పండి. ఒక్క తల్లి రుణమే మనం తీర్చుకోలేమే, 1000 తల్లుల రుణము మన వెంట అలా ఒక కంచె కట్టుకుని మనల్ని కాపాడుతున్న స్వామి రుణం మనం ఎప్పటికైనా తీర్చుకోగలమా? తీర్చుకోలేము. భజన అవకాశం వచ్చింది, భజనకి వెళ్దాం. సేవ అవకాశం వచ్చింది, సేవకి వెళ్దాం. మన ఇల్లే స్వర్గం, మన ఇల్లే స్వామి నిలయం. సాయి నిలయం అని ఇంటికి పేరు పెట్టుకోక్కర్లేదు, మన ఇల్లే స్వామి నిలయం. అలాంటి స్వామిని మన ఇంట్లో పెట్టుకుని మన ఇంట వెంట జంట ఉంచుకుంటే ఆ స్వామి ఇచ్చే అనుగ్రహం, ఆయన తలుచుకోవాలంటే కూడా మన అనుగ్రహం ఉండాలి. ఒకసారి వాళ్ళ మదర్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి చెప్పారట, మీకు వాళ్ళ ఇల్లే సమితి, వాళ్ళ ఇంట్లోనే సమితి ఉంటుంది. కానీ స్వామి చెప్పారట, మీకు ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితిలో మీరు మా ఫోటో బయట పడేస్తారు, అలాంటి కష్టాలు మీరు ఎదుర్కొంటారు అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు స్వామి చేతిలో చేసి ప్రామిస్ అయ్యి, స్వామి మేము నిన్ను మర్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మమ్మల్ని మర్చిపోకు స్వామి అని అడిగారు. అది మనము స్వామిని కోరుకోలేదు. స్వామి నిన్ను తలుచుకునే విధంగా నువ్వు నన్ను చూసుకో, నాకు ఆలోచన నువ్వు తలుచుకుంటే తప్ప నేను నిన్ను తలుచుకోలేదు. స్వామి అనుగ్రహం లేదే మనం స్వామిని తలుచుకోలేదు. అలాంటి అవకాశము స్వామి మనకి ఎప్పుడు ఇవ్వాలని మనము స్వామిని కోరుకోవాలి. చెప్పారు, హాస్టల్లో ఉండేటప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారంట. మాకు చిన్నపిల్లలం కదండి, మాకు కూడా యంగ్ బ్లడ్, మీకు ఏమైనా ఉంటే రాసియండి అన్నారు. ఏమిటో అన్ని రాసి ఇచ్చేసాము, అక్కడ పెట్టాము. స్వామి తీసుకెళ్ళిపోయారు లోపలికి ఆ పేపర్లన్నీ. అప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఫైనల్ అన్నిటికీ ఆన్సర్ ఆయనకు తెలుసు కదా, అవన్నీ చదవక్కర్లేదు కదా. అప్పుడు ఆయన చెప్పారు, మీ హాస్టల్లో మీరు ఉంటున్నారంటే ఇది ఒక మినీ వరల్డ్. ఇక్కడ ఉండే లెక్చరర్స్ కానీ పిల్లలు కానీ రేపు పొద్దున మీకు పెళ్లిళ్ళు అయ్యాక మీకు వచ్చే అత్తమామలు, మీకు వచ్చే ఆడబడుచులు, మీకు వచ్చే మరుదులు, తోటికోడళ్ళు, మీ ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మీ పిన్నత్తగాళ్ళు, వీళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి సర్కమ్స్టాన్సెస్ అన్ని క్రియేట్ చేసి మీకు ఈ మినీ వరల్డ్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తూ హ్యాపీగా ఇక్కడ బ్రతికేసేయండి, అప్పుడు బయట ప్రపంచంలో మీరు చాలా ఆనందంగా బ్రతకచ్చు అని చెప్పారు స్వామి. అదే ఆ తర్వాత నుంచి మాకు ఏదైనా చూస్తే ఈవిడ మోస్ట్లీ ఇట్లాంటి వాళ్ళే నాకు అత్తగారు అవుతాడు, మేము అనుకునే వాళ్ళు అనమాట. నాకు ఆడబడిచి ఇలా ఉంటుందేమో ఇలా అనుకునే. సో రియల్ అంటే అట్లాగే మన సమితి కూడా అందరూ స్వామిస్ కాలేజ్ లో చదవడం, స్వామి స్కూల్లో చదవడం జరగదు కదండి. సమితి కూడా ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ సమితిలో వచ్చినప్పుడు కూడా మనం ఎంతో మందితోటి ఎన్నో విధాలుగా మనము డిఫరెంట్ అనుభవాలు పొందుతూ ఉంటాం. దిస్ ఈజ్ ఆల్సో ఏ మినీ వరల్డ్. ఈ మినీ వరల్డ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది మనం ఎంతసేపు ఆలోచించుకుని ఆ నేర్చుకునే విషయం మనం నేర్చుకుంటే ఇంకా పరివర్తన అన్నది మనలో బాగా జరుగుతుంది. ఈ పరివర్తన అన్నది అంటే పాలు ఉన్నాయనుకోండి 25 రూపాయలు లీటరు, పెరుగు 40 రూపాయలు మీటరు, దాని నుంచి వెన్న తీస్తే 70 రూపాయలు, దాని నుంచి నెయ్యి తీస్తే 600 700 ఏదో ఒక రేట్. పాల నుంచి వచ్చిన నెయ్యికి ఎంత వాల్యూ పెరిగింది. స్వామి కూడా మనందరినీ తీసుకొచ్చి, పాల లాంటి వాళ్ళని మనందరినీ తీసుకొచ్చి ఈ ప్రాసెసింగ్ చేయించి, ఇదంతా ఈ ప్రాసెసింగ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరిపించి నెయ్యిలాగా కొన్ని సంవత్సరం, పాలు 2 రోజులే ఉంటాయి, నెయ్యి అయితే కొన్ని నెలలు ఉంటుంది, మేబీ సంవత్సరం ఉంటుందో తెలీదు. సో అంత విధంగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి మనందరిలో ఈ పరివర్తన అన్నది ప్రాసెసింగ్ ద్వారా చేసి ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు స్వామి. అంటే మన విలువ పెంచుతున్నారు స్వామి.
మనం స్వామి లేకపోతే మనకేమీ విలువ లేదు. మన విలువ అంతా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ స్వామి. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సరే వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవాళ నేను డాక్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, పేర్లు కూడా తెలియదు. సాయిరామ్ అంటే సాయిరామ్, అబ్బా వీళ్ళు మన వాళ్ళే అన్న ఒక ఫీలింగ్. ఆ సాయిరామ్ అన్న మాటలోనే ఆ మన అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి పరివర్తన మనలో స్వామి తీసుకురొస్తూ ఉన్నారు. ఇంకా సీలింగ్ ఆన్ డిజైర్స్ అని చెప్తూ ఉంటారు కదా స్వామి. సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఎంతసేపు మనం ఏదో డబ్బులు దాచాలి, లేకపోతే కోరికలు చంపుకోవాలి, అది కొనుక్కోకూడదు, ఇది కొనుక్కోకూడదు. ఇదే కాదు సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే. సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే మన మనసులో వచ్చే ఆలోచనలు ఎలాంటివి. స్వామి చెప్పారు ఒకసారి, నీ మనసులో వచ్చే ఆలోచనలు ఎలాంటివో కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచించు బంగారు అని చెప్పారు. ఎప్పుడైతే మన మనసులో వచ్చే ఆలోచనలు ఎలాంటివి, ఈ ఆలోచన మంచిది కాదు, ఇది నువ్వు తీసేసుకో స్వామి, సిఓడి ఇది సిఓడి ఇది నీకు ఇచ్చేస్తున్నా. ఈ ఆలోచన మంచిది కాదు, ఇది నువ్వు తీసేసుకో. నాకు వాళ్ళ మీద కోపం వచ్చింది, నాకు వద్దు స్వామి నువ్వు తీసేసుకో. నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, నాకు వద్దు స్వామి నువ్వు తీసేసుకో. మన మనసులో వచ్చే ఆలోచన, మనం చేసే పనుల్లో ఏది మంచి పని కాదు, వద్దు స్వామి నేను ఈ పని చేయకుండా ఉండాలి. నా దగ్గర వద్దు అనుకుంటే ఇంకొకళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇది నా దగ్గర వద్దు అంటే నేను ఎవరికైనా ఇచ్చేయాలి. ఎవరికి ఇస్తాను, ఎవరిస్తే ఎవరు తీసుకున్నా, ఏమంటే నా కోపం కొంచెం మీరు తీసుకుంటారు ఒక 4 రోజుల్లో అని అడిగితే ఎవరైనా తీసుకుని చాలండి నాకే ఉంది బొల్లి కోపం, ఈ కోపం కూడా నేను ఎక్కడ తీసుకుంటాను అంటారు. కానీ ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా మన దగ్గర. ఆయన ఉన్నారు కదా ఆపత్ బాంధవుడు. స్వామి నాకు కోపం వచ్చేస్తాను, స్వామి తీసుకోండి స్వామి, తీసుకోండి స్వామి, తీసుకోండి స్వామి. ప్రతిదీ ఫీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఇదే. నేను గంట సేపు వాట్సాప్ చూస్తున్నాను, స్వామి ఇవాళ నుంచి 45 నిమిషాలు చూస్తాను. ఆ పావు గంట నేను వాట్సాప్ చూడాలి, ఇంకేదైనా చేస్తాను. ఆ పావు గంట తగ్గించుకుంటాను, అది మీరు నాకు హెల్ప్ చేయండి. అది సీలింగ్ ఆన్ డిజైర్స్. ప్రతిదీ సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నది మన ఈ సేవ సీలింగ్ ఆన్ డిజైర్స్ అండి. స్వామి చెప్పారు కదా మన మైండ్ ఇస్ ఏ మ్యాడ్ మంకీ అని చెప్పారు. ఈ మ్యాడ్ మంకీకి ఏం చెప్పారు స్వామి, ఒక ఆయిల్ రాసి పోల్ మీద కోతిని పైకెక్కించి కింద దించు, పైకెక్కించి కింద దించు అంటే ఇది ఏం లేదు. సీలింగ్ ఆన్ డిజైర్స్ సేవ, సీలింగ్ ఆన్ డిజైర్స్ సేవ, సీలింగ్ ఆన్ డిజైర్స్ సేవ. ఇలా ఏదో నామస్మరణ సేవ, నామస్మరణ సేవ, ఏదో ఒకటి చేసి దాన్ని ఆ మైండ్ ని అలా కనుక మనం పెడితే మైండ్ మంకీ మైండ్ కూడా ద కీ విల్ టర్న్ టు స్వామి. ఇది ఒకటి మనం పాటించాలి. ఇంకా ఒకసారి అర్జునుడు అడిగాడట, అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఏమంటే భజనలు మేమే చేసేసి, సేవలు మేమే చేసి, స్టడీ సర్కిల్ కి మేమే వెళ్ళేసి, నగర సంకీర్తనలు మేమే చేసేది, అన్ని మేము చేస్తే ఇంకేంటండి స్వామి చేసేది అంటే, అర్జునుడు ఒకసారి అడిగాడట. మత్స్యంత్ర ఛేదన జరిగే ముందు రోజు రాత్రి శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడట. నీకు ఇట్లా కాన్సన్ట్రేషన్ ఉండాలి, కన్నే చూడు, గుడ్డే చూడు, కింద ఇది చూడు, ఇట్లా అన్ని చెప్తాడు. నీ చెయ్యి వణకూడదు, ఆరో పట్టుకున్నప్పుడు, బాణం పట్టుకున్నప్పుడు అన్ని చెప్తుంటే చూసి అర్జునుడు అంటట, బానే ఉంది, అన్ని నేను చేస్తే నువ్వేం చేసేది అని అడిగట. బాగదా అందుకని అడిగేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, నువ్వు ఏం చేయలేవో నేను అది చేస్తాను అన్నట్ట. నేను చెయ్యలేనిదేంటి, బాణం నేను సంధించగలను, నేను వదలగలను, నేను గురి పెట్టగలను, నేను చెయ్యలేనిది ఏంటి అంటే గాలి వీచకుండా నేను చూస్తాను, నీళ్లు కదలకుండా నేను చూస్తాను, కన్ను గుడ్డు ఇట్లా ఆరకుండా నేను చూస్తాను అని చెప్పాట శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాగే మనం ఏం చెయ్యలేమో అవి చేయడానికి స్వామి రెడీగా ఉన్నారు. మనం అడగాలి, ఒక్కసారి స్వామి అనాలి అంతే. ప్రతిదీ నేనంటే అంటే మరీ చాలా అంటే చీప్ గా అనిపించవచ్చు మీకు. గొప్ప నేను ఏదో వేరే పని చేస్తాను, పాలు పంపుతుంది, స్వామి ప్లీజ్ స్వామి కింద పడకుండా చూడండి, స్వామి కింద పడకుండా చూడండి స్వామి అంటే మై కాన్వర్సేషన్ గోస్ లైక్ దట్. ప్రతి నిమిషం మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఏంటి మరి కూరలో ఉప్పు ఎక్కువైపోతే స్వామిని అడుగుతావు ఏంటి అని. మరి ఆయనే ఇప్పుడు ఎక్కువైపోయిన కూరని ఉప్పు ఎవరు తగ్గించగలరండి, ఆయనే కదండి తగ్గించగలరు. నిజంగానే ఒకసారి అలాగే ఎవరో వస్తున్నారు భోజనానికి, వంకాయ కూరలో 2 సార్లు ఉప్పు వేసేసారు మా వారి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వస్తున్నారు భోజనానికి, తర్వాత టేస్ట్ చూస్తాను కదా ఉప్పుగా ఉంది, ఇంత విభూతి జల్లేసారు. స్వామి వాళ్ళకి మాత్రం వాళ్ళకి తగ్గ టేస్ట్ లో ఉండాలి స్వామి. తర్వాత నేను తిన్నప్పుడు ఉప్పు ఎక్కువైనా వాళ్ళు ఉప్పు ఎక్కువ బాగుంది ఇంకొంచెం వెయ్యండి అన్నా.
మనం అడగాలేదు, ఏదైనా చేస్తారు. ప్రతిదీ అంటే మన ఇంట్లో ఒక మనిషిగా స్వామిని మనము ఫీల్ అవ్వాలండి. ప్రతి నిమిషం మన దగ్గరగా ఉన్న ఒక మనిషిగా, అంటే ఇంకా అసలు మనమే, మన దగ్గరగా కూడా కాదు, మనమే. ఎవరైనా నన్ను తిడుతున్నారనుకోండి, అనుకున్నా స్వామి ఇవన్నీ నీకే, స్వామి ఇవన్నీ నీకే, ఇవన్నీ నీకే అన్న. అలాగే ఎవరైనా పొగిడితే కూడా స్వామి ఇవన్నీ నీకే, ఇవన్నీ నీకే, ఇవన్నీ నీకే అంటారు. మళ్ళీ అహంకారం వచ్చేస్తే కదా, కష్టం కదా. సో ప్రతి నిమిషం ఇలా మనం స్వామి గురించే ఆలోచించి, ఇంకొకటి ఈ ఆర్గనైజేషన్ లో రావడము అన్నది ఒక పెద్ద బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక 2 నెలల నుంచి నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు మనసులో ఒకటే థాట్ ఉంటుంది, రేపు ప్రోగ్రామ్ ఏంటి, రేపు ఏం చేయాలి, ప్రోగ్రాము నేను ఏంటి, ప్రసాదం ఏం చేయాలి, ఎంతమంది వస్తారు, ఎక్కడ పెట్టాలి, ఇన్ని ఆలోచనలు మనకి దీని గురించే తిరుగుతున్నాయి, స్వామి చుట్టూతోనే తిరుగుతున్నాయి. ఈ అవకాశమే స్వామి కల్పించలేదు అనుకోండి, స్వామి గురించి మనం ఆలోచించే వాళ్ళమా? ఏదో పొద్దున్న లేచి జయసాయిరామ్ అనేసి ఒకసారి దండం పెట్టి అష్టోత్తరం పూజ చేసేసి తలుపులు వేసేసి ఆయన అక్కడ వదిలేస్తాం కాదు. ఆయనను ప్రతిదీ మనకి ఎందుకు ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ మన ఆర్గనైజేషన్, ఎందుకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇవన్నీ మనకు కల్పించారంటే స్వామి గురించి అనుక్షణము మనము తలుచుకోవడానికి ఒక అవకాశం స్వామి కల్పించారు. అవకాశము ఆయనే కల్పిస్తారు, బ్లెస్సింగ్స్ ఆయనే ఇస్తారు, మనని కాపాడేది కూడా ఆయనే, ప్రతిదీ ఆయనే మనకు చేస్తూ ఉంటారు. కానీ అది మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో, అది రియలైజ్ అవుతామో, మనకంటే బెస్ట్ పీపుల్ ఎవ్వరు ఉండరు. ప్రతి నిమిషము మనల్ని మనము ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాము, ఎంత పరివర్తన మనలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామి వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ ఆఫ్ స్వామి ఈస్ మనలో పరివర్తన తీసుకురావడమే. అదొక్కటి మనము ఆలోచించుకుంటే స్వామి ఎప్పుడు మన ఇంట వెంట జంట కంట ఉండి మనని కాపాడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా సరే ఆ శక్తి, భక్తి, యుక్తి అన్ని స్వామి కల్పిస్తారు, అన్ని స్వామి మనకి ఇస్తారు. శ్రీ సత్య సాయి అంటారు కదా, శ్రీ శక్తి సాయి మనమే. అలాంటి శక్తుల్ని స్వామి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి. ఇలాంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గృహాన్ని మనము వాల్యూస్ తోటి నింపి అది మొత్తం ప్రపంచానికి పాకే విధంగా మనం కనుక స్ట్రైక్ చేస్తే, మనం కనుక ఇచ్చేస్తే, స్వామి మన ముందుండి ముందంజ వేసి మనల్ని అందరినీ నడిపిస్తారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన స్వామికి, ఇక్కడ కూర్చుని ఇంతసేపు స్వామి మాటలు నా నోటి ద్వారా విన్న మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా స్వామికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అందరికీ సాయిరామ్. అంటే మనం అనుభవిస్తేనే అంత ఆనందంగా చెప్పగలుగుతాం, అనుభవించకపోతే ఓన్లీ మాటల ద్వారానే వస్తుంది. దాదాపుగా మేము స్టార్టింగ్ ఎండింగ్ కూడా స్వామితోటే స్టార్ట్ చేస్తాం. మా మదర్ ఉంటారు నా దగ్గర, మేము రోజు స్వామికి నైవేద్యం పెడతాం. అయితే మా మదర్ ఒక్కో రోజు నాకు చేతగాని రోజు పెట్టమని అంటే, మీ స్వామి వచ్చి తింటాడా, నీటి పిచ్చి ఏంటి అది ఇది అనేది. తను నాతో ఉండటం అట్టేసిన తర్వాత అంటది అనమాట. వచ్చిన తర్వాత మమ్మల్ని నువ్వేదో అంటావు కానీ బుజ్జి, నన్ను బుజ్జి అని పిలుస్తుంది మా మదరు. ఏదో అంటావు కానీ ఆ టైం అయ్యేసరికి ఆయన చూస్తున్నట్టు నాకు కూడా అనిపిస్తుంది అని అంటది. అంటే తను కూడా అలా అలవాటు అయిపోయింది అన్నట్టు. అంటే మీరు ఉప్పు అయితే ఎలా అన్నారు, మేము కూడా ప్రతిదీ కూడా స్వామి, మేము బయటకి ఇంట్లో నుంచి బయటకు వస్తే తలుపు తీస్తున్నాను, బయట ఎవరు ఉండొద్దు, మీరే ఉండాలి, సాయిరామ్ గుడ్ మార్నింగ్ స్వామి అని వెళ్ళిపోతాను. అంటే అది అనుభవంతో వస్తుంది ఆ ఫీలింగ్ అనేటటువంటి. వాడు ఇప్పుడు ఎలా చెప్పగలిగారంటే, ఉప్పు తగ్గించంటే తగ్గించారా అనేటటువంటిది వేరే వాళ్ళకి అనిపించవచ్చు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం అడిగేటటువంటి మహిళలందరూ రండి, మహిళా శక్తి రండి. ఈశ్వరాయ విద్మహే
सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। देवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। तन्नः सर्वः प्रचोदयात्। ईश्वराय विद्महे सत्यदेवाय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापान समायुक्तः प्रजाम्यन्नं चतुर्विधम्। ॐ शान्ति शान्ति शान्तिः। स्वामी सत्य साई हरे पिता गुरुदैवमु मरियन्तयु नीरे स्वामी मरियन्तयु नीरे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राजय ओम जय जगदीश हरे ओम रूप उदय शिव साई महादेव सत्य साई महादेवा मंगल हारति अंजुको मंगल हारति अंजुको मंगल गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण समस्त
श्री सत्य साई बाबा जी की विभूति परमार्थ इष्टार्थ मोक्षप्रदातं बाबा विभूतिं इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदातं बाबा विभूतिं इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं पवित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदातं बाबा विभूतिं इदमाश्रयामि साई बाबा विभूतिं इदमाश्रयामि शान्ति शान्ति